నమస్కారం అండి, అందరికీ థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్, ఇట్స్ ఇన్ ద నేమ్. అండ్ నాతో ఉన్నది ప్రతిసారి ఉన్నట్టే బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న చిత్రం పేరు మత్తు వదలరా 2. ఎస్, యూ టూ, థ్యాంక్ యూ. మీ టూ, యా, వి ఆల్ టూ. ఈ సినిమా మీకు నెట్ఫ్లిక్స్ లో లభిస్తుంది, ఎస్, తప్పకుండా చూడండి. మేము చూసాము. యా, అండ్ మత్తు గిత్తు ఇవన్నీ వదిలించుకునే ముందు మనం ఎప్పటిలాగానే బోని చేసుకోవాలి మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ తో. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ మన డిస్కార్డ్, మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ఈ డిస్కార్డ్ లింక్ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో, ఇంకా మా లింక్ ఇన్ బయోలో కూడా మీకు లభిస్తుంది. వావ్, యా, బ్రాండ్ న్యూ న్యూస్. దట్స్ ఇట్. వచ్చేయండి మా డిస్కార్డ్ కి. అంతటితో అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాప్తం. అవార్డ్స్. ఇప్పుడు మన ప్రేక్షకులకి ద మోస్ట్ ఫేవరెట్ సెగ్మెంట్ నుంచి వెళ్ళిపోదాం. ద సెకండ్ మోస్ట్ ఫేవరెట్ సెగ్మెంట్. ఇట్ ఈస్ టైమ్ ఫార్ నంబర్ 2, ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. బ్రూట్. ఈ వారం గ్యాప్ లో మనకి కొంచెం ఎక్కువనే వచ్చినాయి. అవునా? యా, అండ్ కొంచెం పొడుగా రాశారు. ఓ మై గాడ్. సో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం మనం అన్ని కవర్ చేయము. ఓకే, కొన్ని కవర్ చేసి నెక్స్ట్ వీక్ కి ఉంచేద్దాం. కొన్ని అంటే బిలో 2, బిలో 1, బిలో 3. ఓకే. మొదలుగా గణిత శాస్త్రం. ట్విట్టర్ లో మనకు రాసింది ఎంకే రాయ్స్. ఆఫ్టర్ లాంగ్ టైమ్. యా, ఫేక్ రోల్స్ రాయ్స్ వీడు. బ్రో, ఇద్దరున్నారు ఇక్కడ. హలో, గణిత శాస్త్రం అన్న అందుకే. యా బ్రో. యా, ఎందుకు బ్రో ఆ రివ్యూ తీసిర్రు, మళ్ళీ దానికి 6.2 రేటింగ్ ఒకటి. నాకైతే వాళ్ళ లవ్ స్టోరీ చాలా క్రింజ్ లా ఉంది. చెప్పాం కదా మనం కూడా. మళ్ళా హీరో వాళ్ళ ఫ్రెండ్ ది ఆంటీ లవ్ ట్రాక్ వర్స్ట్. కమాన్ సమాప్తం. అవునా? అంతేనా? ఎస్. ఎంకరేజ్ ఎప్పుడు షార్ట్ అండ్ స్వీట్. అవును, ఎంకే మనకి చాలా పొడుగా రాసినావు అంటే వీడు కూడా రాసినేమో అనుకున్నా. బట్ థ్యాంక్స్ లాట్ ఎంకే రాయ్స్ మాకు రాసినందుకు. యప్. రెండిట్లో 2 పాయింట్స్ చెప్పినావు, అందులో ఒకదాంతో మేము అగ్రీ అవుతాము. మేము చెప్పినాం కూడా అనుకుంటా ఎపిసోడ్ లైక్ రికార్డింగ్ అప్పుడు. లైక్ లవ్ స్టోరీ ఏడుందా యాక్చువల్లీ? యాక్టివ్ లిసనింగ్ లేదు. రాయ్స్ కమాన్. ఇది 6.2 రేటింగ్ ఎందుకు వచ్చింది అంటే, ఎంకే రాయ్స్ ప్రేక్షకులుగా చూసినప్పుడు నాకు ఈ కామెడీ ట్రాక్ నచ్చలే, నాకు ఆ స్టోరీ నచ్చలే అని చెప్పి మీరు అట్లా రేటింగ్లు ఇచ్చుకుంటారు. కానీ ప్రొఫెషనల్ రేటింగ్స్ ఎప్పుడు ప్రొఫెషనల్ గ్రేడ్ లో ఉంటాయి. అది మాకు నచ్చినా నచ్చకపోయినా సపరేట్ గా ప్రొఫెషనల్ గా దీని రేటింగ్ ఎట్లా ఇవ్వాలి, ఫిలిం మేకింగ్ చూసి, అన్ని డిపార్ట్మెంట్లు ఏమేమి పీకారో అది చూసి దాన్ని బట్టి మేము రేటింగ్లు ఇస్తాం. అంతే. ఇప్పుడు ఇది నెక్స్ట్ రాబోయే ఉత్తరంలో నీకు ఇంకా క్లారిటీ క్లియర్ గా వస్తుంది చూడు. అవును, ఇందులో పెద్ద షేక్ అయ్యే విషయం ఏముంది? ఎస్, ఎప్పుడు చెప్పుకునేదే కదా. నీకు ఇంకా మా రేటింగ్ ఫ్రేమ్ వర్క్ గురించి, మా రేటింగ్ ఫిలాసఫీ గురించి తెలుసుకోవాలంటే గో బ్యాక్ ఇన్ ద పాస్ట్. గుర్తుందిగా RRR, రేటింగ్ రివ్యూ రహస్యాలు. ఎస్, ఆ ఎపిసోడ్ నేను క్లియర్ కట్ గా చెప్తాం మేమంతా. సో థ్యాంక్స్ ఎంకే రాయ్స్. అండ్ ఇంకో సెకండ్ పాయింట్ చెప్పిండు ఏమనంటే ఆ ఆంటీ లవ్ స్టోరీ అని. ఎస్ రాయ్స్, దిస్ ఈస్ ఎ క్వశ్చన్ టు ద హోల్ యూనివర్స్. ఎస్, హూ డజంట్ లవ్ ఎ గుడ్ ఆంటీ? ఎగ్జాక్ట్లీ. కమ్ ఆన్. సో ఐ థింక్ దట్ వాస్ ఫైన్. అలాంటి వాళ్ళని ఆంటీ నేషనల్స్ అంటారు. యా, borrowed from the మత్తు వదలరా మూవీ. కరెక్ట్. బట్ మత్తు వదలరా ఇప్పుడు చాలా రిఫరెన్స్లు ఉంటాయి, ఎందుకంటే ఎపిసోడ్ దాని గురించి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అండ్ మేము ప్రొఫెషనల్స్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్స్ అగైన్ ఎంకే రాయ్స్. థ్యాంక్ యూ బాబు, రాసినందుకు చాలా మంచి రాసిన. నెక్స్ట్ మనకి ట్విట్టర్ లోనే రాసింది మొమెంటో. అండ్ బ్రేస్ యువర్సెల్ఫ్. యా, వీడు రాసినట్టు గుర్తు నాకు పొడుగ్గా. బ్రేస్ యువర్సెల్ఫ్ బ్రో. మొమెంటో మన థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో ఇంత పెద్దగా అస్సలు. వావ్, దిస్ ఇస్ అమేజ్. దిస్ ఇస్ ద లాంగెస్ట్. ఎస్. సో అన్ని గుర్తొచ్చినాయి వీడికి. అరే ఆ రోజు ఇది చెప్పలే, అది చెప్పలే. సో నేను లైన్ లో ఎండ్ దాకా చదువుతా. ఓకే, then we will respond. Then we will just leave it. Yeah. Leave it to what it is. So memento em rasna ante I review vinna and climax I saw it coming brackets lo endukante run time almost అయిపోయింది. That's the only possibility. I was curious about the reason though. And coming to Sanivaram, for me it's the best entertainer in recent times. Vivek Atreya showed how commercial movie is done. Felt you did a lot of nitpicking.
3 hours runtime. Yeah. But can you tell me? అది వాడనదా నువ్వే చెప్పేవాళ్ళు. I mean, atla feeling తో రాశాడు. ఓకే. But can you tell me the scenes which were unnecessary? జస్ట్ And అడుగు అడుగు అడుగు. అడుగు. And screenplay? Dude, come on. Psychiatrist the and interval lo climax the cut cheyadam was so good. And he didn't held back only for Saturday. He just didn't fight on Saturday. Rest of the days he responded like going to Ajay Ghosh and explaining why that kid made the clock 10 minutes faster and helping that auntie where Daya tries to hit the car. Brackets lo auntie sense undi scene. After Hanuman, this is the second film where we didn't match. For Hanuman, you liked it and I did not like it at all. And Kallu is in shock that he is Saturday guy. So what will she speak in that moment? She needs some time to process that. కరెక్ట్. తీసుకోమా 3 hours అన్నెసెసరీ అడిగినావు కదా. 3 hours process it. And in the end he even says whether you say or you won't. Now this is my problem. Anyways, these are all my views. I just wanted to tell you what I felt. And ఒకసారి ఫైట్ అయిపోయింది కదా, ఓపెనింగ్ ఫైట్ అజయ్ ఘోష్ వాళ్ళతో, మళ్ళీ చూపిస్తే ఏముంటది. సో మొనలాగింగ్ వాజ్ ద రైట్ చాయిస్ అనిపించింది. మోనోలాగింగ్ ఐఎమ్ నాట్ షూర్. అండ్ స్లీపింగ్ ఈజ్ హి సేయింగ్ లైక్ కొలాజింగ్ ఆర్ లైక్ వాట్ డు యు కాల్ ఇట్? నాకు కూడా అర్థం కాలేదు మొనోలాగింగ్ ఎక్కడ వచ్చింది అక్కడ. ఐ డోంట్ నో. యా, బట్ విల్ కమ్ టు దట్. యా. అండ్ స్లీపింగ్ పిల్స్ ఫైట్ కూడా ఉండే, దట్ వాజ్ వెల్ కొరియోగ్రాఫ్డ్ టు. ఆ ఫైట్ లో యూ వాంటెడ్ సమ్ వాటర్ అట్లీస్ట్ టు ఫాల్ ఆన్ హిస్ ఫేస్. ఐ మీన్ రియల్లీ అన్ అవుతున్నాడు. మేము ఆ ఫైట్ లో వాటర్ వి డిడ్ంట్ నీడ్ ఎ రెయిన్ ఫైట్ ఇఫ్ దట్ ఈస్ వాట్ యు ఆర్ అస్యూమింగ్. He is a mental now kaduku. Why don't you think his subconsciousness is very strong and he somehow pulled himself out? And I didn't make up all these while watching. All these were conveyed for me. And by the way, మొన్న బ్యాక్లాగ్స్ ఏమున్నాయా అని చూస్తే కస్టడీ దొరికింది. డామ్ యూ, అంత పాజిటివ్స్ మాట్లాడి రేటింగ్ అంత తక్కువ ఇస్తారా? సో ఐ హ్యాడ్ టు వాచ్ అసలు ఏమైంది అని. అండ్ ఇట్ వాస్ ఫన్. ఐ కుడ్ రిలేట్ విత్ ద థింగ్స్ యూ డిస్కస్డ్ ఇన్ ద పాడ్కాస్ట్. ఇండస్ట్రీ అది అక్కడ వరకు ఆగింది. తర్వాత మిస్టర్ బచ్చన్ రివ్యూ వచ్చింది, దాని తర్వాత రాశాడు. అదే మిస్టర్ బచ్చన్ లో కూడా శనివారం ని మళ్ళీ తీసినారు టు కంపేర్. వరస్ట్. దట్ వాస్ ద ఇంటెన్షన్. You both like Broche a lot, right? Yeah. Why didn't you talk about Vivekatraya Salu? What did you miss and all? Samaptam. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు చాలా థ్యాంక్స్ మొమెంటో. ఇంత పొడుగ్గా రాసినందుకు. ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ ఇన్ని చాలా డీటెయిల్ గా రాసినావు, లేకపోతే ఎప్పుడు ఇట్లా ఏదో ఇట్లా గుడిలో మెల్ల అన్నట్టు రాస్తావు. ఒక అర్థం చేసుకో మిగతాదంతా అన్నట్టు. ఇక చాలా పాయింట్స్ చెప్పిండు మొమెంటో. నాకు గుర్తున్నాయి బోగస్. ఓకే, ఇది దిస్ ఇస్ నాట్ కమిటీ కుర్రాల్, వీఆర్ నాట్ కమిటీ కుర్రాల్. ఓకే, మనకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు ప్రతి 2 నిమిషాలకి. ఆఫ్ ద బ్యాట్ నేను చెప్తా, వీ డిడ్ంట్ కంప్లైన్ అబౌట్ ద స్క్రీన్ ప్లే యాజ్ మచ్ యాజ్ వీ కంప్లైన్డ్ అబౌట్ క్యారెక్టరైజేషన్. కంప్లైన్ అంటే దట్ అవర్ టేక్ వాజ్ క్యారెక్టరైజేషన్ హీరోది సరిగ్గా లేకుండే, క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద విలన్ బాగుండే అండ్ ఎగ్జాక్ట్లీ ఉల్టా ఉండాల్సి ఉండే. అదో థీమ్ చెప్తాను నేను మళ్ళీ పోయి విను మొత్తం ఎపిసోడ్. సెకండ్ థింగ్ ఏంటంటే వీ స్పోక్ అబౌట్ ద డైరెక్టర్ చాలా సార్లు. ఒక్కసారి అంటే దిస్ ఇస్ ఆల్ డైరెక్టర్స్ మిస్టేక్ అన్నట్టు, అంటే డైరెక్టర్ దీని గురించి ఆలోచించాల్సి ఉండే అన్నట్టు మనం చెప్పాం క్వైట్ అ ఫ్యూ టైమ్స్. అండ్ ఇంకోటి ఏంది, డైరెక్టర్ ఎక్కడెక్కడ మంచిగా ఉండేనో టేకింగ్ అదన్నీ అప్రిషియేట్ చేసినాం మేము. వీ డిడ్ంట్ మిస్ ఎ బీట్. సో ఒక రకంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే గురించి మేము పెద్ద కంప్లైంట్ చేయలేదు. నువ్వు చేసినావా బోకస్? నాకైతే గుర్తులేదు. అంటే నొక్కి చేసినావా నువ్వు? ఎస్. ఎందుకు అంటే స్క్రీన్ ప్లే అంటే నా ఉద్దేశం ఫస్ట్ స్టార్టింగ్ లో డల్ గా స్టార్ట్ అవుతుంది కదా, అది స్క్రీన్ ప్లే. యా, ఓకే. దాని గురించి ఏం చెప్తావు? నువ్వు చాలా ఎంజాయ్ చేసినావు. వాళ్ళ మదర్ చచ్చిపోతుంటే గంట సేపు చూపించిండు, వాళ్ళ మదర్ చచ్చిపోయింది, అది ఎంజాయ్ చేసినావు మూమెంట్. నీకు గుర్తుందా? అసలు గుర్తుందా? నీకు గుర్తుందా మూవీ? బట్ చెప్పాలంటే ఇప్పుడు నాకు కూడా దీనికి రెస్పాన్స్ ఉండేది. అదే నీకు కూడా ఛాన్స్ ఇస్తా బోగస్. నేను చెప్తా అంటే అన్ని పాయింట్స్ చెప్పిండు కదా, నేను బ్రాడ్ గా చెప్పిన ఇట్లా థీమ్ లెవెల్లో చెప్తా, నేను మాట్లాడుతూ ఉంటా. అన్నిటికంటే పెద్ద పాయింట్ ప్రాబ్లం ఏముండే, ఈ మెంటల్ ఇల్నెస్ ని గ్లోరిఫై చేయడం ఒక కాన్సెప్ట్ ఏదైతే నాకు కనబడిందో దాంతో నాకు చాలా ప్రాబ్లం ఉండే.
ఓకే, ఇక ఈ నిట్ పిక్కింగ్ అనేది కాదు నాకు, అది ఆఫ్ ద నువ్వు ఎట్లయితే చాలా ఇట్ వాస్ కన్వేడో నాకు కన్వే అయిన ఏమంటారు స్టోరీ ఇది. ఏంటంటే వీడికి ఇన్ని ఇష్యూలు ఉన్నాయి, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు, ఒక ఎంటైటెడ్ బిహేవియర్ ఉన్నది క్యాండిడేట్ది. ఇది నాకు నచ్చలే. అండ్ ఐ డోంట్ వాంట్ సీ దిస్ బిహేవియర్ ఇన్ ఎ హీరో ఆర్ ఎ లీడ్. రైట్, అది నా కంప్లైంట్. అండ్ Vivek Athreya showed how a commercial movie is done అన్నావు. Memento, I disagree. ఎందుకంటే కమర్షియల్ మూవీకి ఏదైతే బీట్స్ రావాల్సి ఉండేనో, ఎప్పుడైతే రావాల్సి ఉండేనో అవి రాలే, అవి జంబల్డ్ అప్ ఉండే. అండ్ బ్రోచేవారు వాజ్ నాట్ ఎ కమర్షియల్ మూవీ, ఇట్ వాజ్ ఎ కామెడీ మూవీ, కామెడీ డ్రామా అనొచ్చు. అందులో నీకు ఐటమ్ సాంగ్ ఉందా? లేదు. అందులో నీకు ఫైట్ సీక్వెన్స్లు ఉన్నాయా? చేజ్ సీక్వెన్స్ ఫైట్స్ లేవు. సో ఇట్ ఈస్ అ టిపికల్ కామెడీ స్లాష్ డ్రామా మూవీ. నిట్ పికింగ్ అన్నావు కదా, నిట్ పికింగ్ అంటే ఏదో బయట ఉన్న డీటెయిల్స్ ని పిక్ చేయడం, చిన్న చిన్న పాయింట్స్ ని. కానీ ఇది ఎందుకు నిట్ పికింగ్ కాదు అంటే, నువ్వు ఒక కమర్షియల్ సినిమాలో హీరో అండ్ చిన్న ప్రొఫైల్ ఉన్న హీరో కాదు, కరెక్ట్, మంచి ఫాలోయింగ్ ఉంది ఫర్ గుడ్ రీజన్. అలాంటి హీరోకి నువ్వు క్యారెక్టర్ దొప్పెడితే దట్స్ నాట్ నిట్ పికింగ్, దట్స్ ద మెయిన్ థింగ్. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, దీనికి ఉదాహరణ చెప్పాలి బ్రో. చెప్పు. రీసెంట్ గానే గుంటూరు కారం ప్రొడ్యూసర్ వచ్చి చెప్పాడు ఇట్లా ఇంటర్వ్యూలోనో ఎక్కడో, వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏముండే అంటే, దాని పేరు గుంటూరు కారం అని పెట్టేసరికి ఎక్స్పెక్టేషన్స్ తప్పుగా సెట్ అయినాయి. యాక్చువల్ గా అది ఎప్పటికీ మా మైండ్ లో ఒక ఫ్యామిలీ మూవీ ఎంటర్టైనర్ లాగా ఉండే, దానికి గుంటూరు కారం అని పడేసరికి జనాలు ఎక్స్పెక్ట్ చేశారు ఇంకోలాగా, పేరులో కారం పెట్టకుండా ఉండాల్సి ఉండే అన్నాడు. క్రెడిట్ టు హిమ్, బయటికి వచ్చి చెప్పిండు, మిలియనియల్ ఏమో, బట్ చెప్పిండు వచ్చి. అండ్ అదే మా పాయింట్ కూడా ఎగ్జాక్ట్లీ, యూనో. అండ్ గుంటూరు కారంలో కూడా అదే అన్నాం, కారం ఎక్కడ ఉంది, వేర్ ఇస్ ద కారం, సరిపోదా శనివారంలో కూడా అదే ఉంది. సరిపోయింది కదా. నువ్వు పోస్టర్ చూడు ఎట్లా పెట్టారు, పోస్టర్ రెడ్ కలర్, ఫుల్ ఇట్లా ప్రళయం వచ్చినట్టు. ప్రమోషనల్ మెటీరియల్స్ లో కూడా ఫుల్ ఎనర్జీ దూసేశారు, అది నాన్ స్టాప్ ఇంకా మసాలా ఫైట్ ఎనర్జీ అన్నట్టు. స్టార్ట్ అవ్వడం ఎగ్జాక్ట్లీ, స్టార్ట్ అవ్వడం సప్పగా స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్ మూమెంట్ వచ్చేది 1 hour 21 minutes వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఇది ప్రమోషన్ ఎట్లా చేస్తున్నారు, ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్ ఏం సెట్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీరు ఏం డెలివర్ చేస్తున్నారు, అది పెద్ద ఫ్యాక్టర్. అది మెయిన్ థింగ్, వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. నీకు కాకపోవచ్చేమో కానీ మూమెంట్ నువ్వు మర్చిపోతుంటావు. యా, బట్ హౌ వాజ్ ద మూవీ ప్రమోటెడ్ అండ్ ఆడియన్స్ కి ట్రైలర్లు చూసి టీజర్లు చూసి ఫీలింగ్ ఏమొచ్చింది, ఎట్లా ఉంటది అనేది కొంచెం దగ్గరకు ఉండాలి. నేను ఎట్లా పడితే అట్లా ఫ్యామిలీ మూవీ తీస్తా, తర్వాత మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చేస్తా, మార్కెటింగ్ వాళ్ళు అరే దీంట్లో హైప్ సీన్స్ ఏమున్నాయి అని చెప్పి ఇట్లా అతికిచ్చేద్దాము, ఫుల్ ఇంకా హైప్ పెడితే వస్తారు కదా జనాలని, ఇట్లా డిస్జాయింటెడ్ గా ఇష్టం వచ్చినట్టు చేస్తే ద మూవీ సఫర్స్. సో అది బేసిక్. అండ్ టు ద పాయింట్ దట్ దిస్ వాస్ ద బెస్ట్ కమర్షియల్ మూవీ అని చెప్పినావు నువ్వు. No, showed you how commercial movie is దాని ముందర కూడా అన్నాడు, అకార్డింగ్ టు మీ నాకు ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ మూవీ అన్నాడు. స్టార్టింగ్ బెస్ట్ ఎంటర్టైనర్. మేమంతా ఎంటర్టైన్ కాలేదు యాక్చువల్గా. సో అగైన్ ఇట్స్ అ వెరీ హెల్దీ ఆర్గ్యుమెంట్ అంటే, ఇట్స్ నువ్వు చెప్పిన పాయింట్స్ నీ పర్స్పెక్టివ్ కి వెళ్ళి చాలా హెల్తీగా. జిమ్ కి వెళ్తున్నావు ఏమన్నా అంటే నీకు అనిపించింది తప్పు అనట్లేదు, నీకు అనిపించింది మాకు ఇది అనిపించింది అంటున్నాం అంతే. అండ్ ఇంకోటి హనుమాన్, హౌ కెన్ యూ, వై డిడ్ యూ నాట్ లైక్ హనుమాన్? అది క్యూరియస్. ఐ థింక్ ఇట్స్ అ సిమిలర్ రీజన్ బ్రో. హనుమాన్ కి మేము రేటింగ్ ఎక్కువ కూడా ఎందుకు ఇచ్చాం, ఈవెన్ దో చాలా ఫాల్ట్స్ పాయింట్ చేసాం ఆ రివ్యూలో కూడా. ఎందుకు అంటే వాళ్ళు ప్రామిస్ చేసిన దానికి వాళ్ళు డెలివర్ ఎట్లా చేశారు, కరెక్ట్. అండ్ ఆ కమర్షియల్ ఫిల్మ్ కి బీట్స్ ఏదైతే హిట్ అవ్వాలో అది వాళ్ళు చేయగలిగారా లేదా, దాని బేసిస్ మీదనే రేటింగ్ వచ్చింది. సేమ్ థింగ్ ఫర్ ఐ, సిమిలర్ థింగ్ ఫర్ ఐ. సో ఎంకే రాయ్స్, దట్స్ ది ఆన్సర్. చాలా థ్యాంక్స్ మూమెంట్. ఇట్లా నువ్వు పెద్దగా రాయొచ్చు కదా, ఎప్పుడు చిన్నగా రాస్తుంటూ. యా, ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ. వాళ్ళు చాయ్ తాగిన తొందరగా చెప్తా. కల్లు ఇస్ ఇన్ షాక్, వాట్ విల్ షీ స్పీక్ ఇన్ దట్ మూమెంట్ అంటే, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే స్క్రీన్ మీద ఉండేనో ది ఎనర్జీ డైడ్. మామూలుగా సావడం కాదు, పూడ్చిపెట్టింది ఎనర్జీ, 6 feet అండర్ వెళ్ళిపోయింది. దట్ వాస్ ద పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె షాక్ నుంచి కోలుకోవాలి కదా అంటే మాకు టైం లేదు. ఆమెను తీసుకోమను, ఎంత టైం తీసుకుంటుందో తీసుకోమని, కానీ మాకు అది చూపియద్దు. ఆ కోలుకుంటున్న ప్రాసెస్ ఏదైతే ఉందో అది మేము చూడాల్సిన అవసరం లేదు. ఆమె మంచిగా ఇంట్రోవర్ట్ కదా, ఎట్లా రూమ్ లోకి పోయి వాళ్ళ మదర్తో కోలుకోమను, మాకు అది ఎందుకు చూపిస్తుండు. అండ్ 3 hours రన్ టైం అనేది, ఆ రన్ టైం ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకోటి కళ్ళు పాయింట్ పైన నువ్వు కోలుకుంటున్న ప్రాసెస్ చూపించేదే ఉందంటే మంత్ ఆఫ్ మధుది. నా కమర్షియల్ అని చెప్పకు, నేను చూస్తాను, నోరు మూసుకొని కూర్చొని చూస్తాయి, ఆర్ట్ ఫిలిం లాగా, డ్రామా లాగా. సో దిస్ ఈజ్ అ లిటిల్ మిస్ మ్యాచ్ ఉన్నది.
ఒక జానర్ కి ఏ జానర్ లో అయితే ఈ మూవీ తీసిండ్రో అండ్ ఏ జానర్ కి అయితే చెందుతుందో వర్సెస్ ఈ బీట్స్ ఎట్లున్నాయంటే నీకు ఫైట్లు షుడ్ బి యువర్ బీట్స్. ఈ మదర్ స్టోరీ వాజ్ నాట్ నెసెసరీ. అది కమర్షియల్ మూవీలో నాకు అది దట్ షుడ్ బి అబౌట్ 5 minutes at max. అది లేకుండే. ఈ మొత్తం కోలుకోవడం అనేది షుడ్ బి లైక్ ఎ ఫ్లీటింగ్ మూమెంట్, షాక్ తిన్నది అన్నట్టు. దట్ వాజ్ నాట్ నెసెసరీ. నువ్వు అడుగుతున్నావు కదా, టెల్ మీ వన్ సీన్ విచ్ వాస్ నాట్ సీన్ కాదు, ఆర్క్లే ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ అజయ్ ఘోష్ సెగ్మెంట్ మొత్తం వాజ్ నాట్ యాడింగ్ మచ్. వాళ్ళు ఎట్లా అయితే యూజ్ చేశారు. అండ్ నువ్వు అనబోయింది మొంటాజ్ అనుకుంటా, మోనోలాగింగ్ అన్నాడు. ఐ థింక్ యూ మెంట్ లైక్ ఇట్స్ అ మోంటాజ్ పాసిబుల్. సో అగైన్ అండ్ అనదర్ థింగ్, వాడు యూ సెడ్ శనివారం రోజు ఫైట్ చేయడు అని, హీ డజంట్ ఏదో అట్లా చెప్పిండు. అది కూడా వి అండర్స్టాండ్, శనివారం రోజే చేస్తాడు అది అని. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉండిందో దట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. మనకి నీకు టైటిల్లోనే నువ్వు అది పెట్టినప్పుడు మాకు అర్థమైపోయింది ఒకసారి చెప్పంగానే, ఓ వీడు సాటర్డే రోజా వీడు చేయడు అని. సో అగైన్ దిస్ వాజ్ ఆల్ అన్నెసెసరీ, రెపిటేటివ్ ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ రెపిటేటివ్ ఉన్నా కానీ వెన్ ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ అ ప్రాబ్లమ్ అంటే దెర్ ఇస్ ఎ బిగ్ బ్యాష్ అన్రావెలింగ్ ఆఫ్ దిస్ గై. రైట్, అది ఉంటే అది కంపన్సేట్ చేసి ఉంటే వీ వుడ్ హావ్ బీన్ ఓకే ఫైన్, ఈ బిల్డప్ కరెక్టే ఉండే అని. బట్ ఆ బిల్డప్ కి తగినంత వాడు ఎంతైతే సాగదీసిండ్రో అంత పెద్ద బొంబాస్టిక్ రివీలింగ్ కూడా లేకుండే. ఇట్ వాజ్ అగైన్ లైక్ ఆల్మోస్ట్ యాంటిసిపేటెడ్. ఎట్లయితే మన ఎంకే రాయ్స్ క్లైమాక్స్ అర్థమైపోయింది నాకు అన్నాడు, మాకు కూడా అర్థమైపోయింది కొడతాడు ఇప్పుడు అని. కొట్టడం అనేది ఓకే, వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అంటే ఎట్లా కొడతాడు అని నార్మల్ గానే కొట్టిండు, పెద్దగా షేక్ అవ్వలేము మేము. ఎగ్జాక్ట్లీ. అండ్ వాడు నిద్రమత్తులో ఉన్నప్పుడు నీళ్లు పడాలా నీకు వాడు మొహం మీద అంటే, నాకు పడాలి అనలేదు, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ బేసిక్ థింగ్స్. ఈ సినిమాలో ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ద మోస్ట్ బేసిక్ కామన్ సెన్స్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు చేయలేదు, ఎందుకంటే అట్లా చేస్తే స్క్రిప్ట్ పనికిరాదు కాబట్టి. అది అంటే వాళ్ళ ఫాదర్ ట్రై చేసిండు అయినా కానీ లేవలే, వీడి సొంత మెంటల్ పవర్ తోటి వీళ్ళు లేచిండు అంటే అదొక అర్థం పడతాం. వాళ్ళ ఫాదర్ ఏం ట్రై చేయలేదు, లేనా అన్నాడు అంతే, ముట్టకుండా అది దూరం నుంచి. సో దెన్ హీరో క్రెడిబిలిటీ కూడా అంత ఉండదు అప్పుడు. అండ్ దట్ ఇస్ నిట్ పికింగ్ పాయింట్. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇది నిట్ పికింగ్ పాయింట్ కాదా చెప్పు. బోగస్ కి పెద్ద పంచాయతీ ఉండే ఈ మొత్తం మూవీలో. ఏందా పంచాయతీ? బైక్ నడుపుకుంటూ వచ్చిండు హీరో. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఆసమ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉండిందో సగం గడ్డంతో, దీన్ని ఎట్లా చూస్తావు నువ్వు? నువ్వు చైర్లు ఇట్లా చింపిరావా, సీట్లు చింపిరావా నువ్వు ఆ సీన్ రాగానే? యాక్చువల్ గా అయితే నా పెద్ద పంచాయతీ ఫిల్మ్ మేకింగ్ ఉండే బ్రో, చాలా జెనరిక్ ఉండే. హైప్ కి ఏదైతే ఆ వేరియేషన్ రావాలో కెమెరా యాంగిల్స్ లో, కెమెరా డిస్టెన్స్ లో, అది లేకుండే. అండ్ అది ఈ హీరోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది మొన్న డిస్కార్డ్ లో మేము మాట్లాడుకున్నాం. కానీ డిస్కార్డ్ లో అదే సూర్య ఆయన చెప్పాడంటే, అంటే హీరో ఇవాళ రేపు డిజిటల్ కెమెరాలు వచ్చాయి కదా, మనకి స్టోరేజ్ స్పేస్ కి ఏం డోకా లేదు. సో ఒక సీన్ నడుస్తుంది అంటే ఇష్టం వచ్చిన యాంగిల్స్ నుంచి సైమల్టేనియస్ గా షూట్ చేసి పడేస్తారు. కానీ ద వర్స్ట్ థింగ్ నీ పర్ఫార్మర్ కి, నీ యాక్టర్ కి తెలియదు ఎక్కడి నుంచి ఏది ఫైనల్ టేక్ అనేది తెలియదు. సో వాడు ఎట్లా యాక్ట్ చేయాలి? దట్ ఈస్ అన్ఫేర్ టు ద యాక్టర్. వాళ్ళకున్న ఏకైక ఏమంటారు వెపన్ వాళ్ళ టూల్ బాక్స్ లో ఇది. ఏ కెమెరా ఫైనల్ తీస్తుంది నా షాట్, సో దట్ ఐ కెన్ గివ్ మై బెస్ట్ షాట్. లేదు ఎట్లా పడితే ఇది ఒక 360 ఇన్స్టా 360 కెమెరా పెట్టినాం ఈడ, జస్ట్ ఇట్లా మధ్యలో కట్ట పెట్టి ఇట్లా పెడతాము, నువ్వు ఆడుకో అంటే సిమెంట్. నాగార్జున చిరంజీవి సిమెంట్ యాడ్లు కూడా తీయరు అట్లా. వీళ్ళు సినిమాలే తీస్తుండ్రు, యాడ్లు కాదు. ఇప్పుడు నీకు క్రికెట్ మ్యాచ్ లకు కూడా అది వస్తుంది, ఇట్లా రోల్ అవ్వకుంటుంది, రాబర్ట్ తిరుగుతుంది మన ఏమంటారు ఆ బౌండరీ లైన్ దగ్గర, టు గివ్ దట్ ఏమంటారు, నువ్వు ఏదో అంటావు అది ఇమర్సివ్ ఫీలింగ్. నువ్వు క్రికెట్ కే వాడుతున్నావు, ఇది ఇస్ బెటర్ డైరెక్షన్ ఇన్ క్రికెట్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ దాన్ నీ మూవీకి. సో కమ్ ఆన్. దట్ వాస్ ద మెయిన్ ప్రాబ్లమ్. అండ్ ఈ హీరోనే చెప్పాడు, నాకు ఛాన్స్ దొరికితే ఐ వాంట్ స్టాప్ దిస్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో దే షుడ్ టు ఎడిట్ ని మైండ్ లో పెట్టుకుని షూట్ చేద్దాము. అండ్ ఇట్లా ఇష్టం వచ్చిన యాంగిల్స్ కాదు, ద యాక్టర్ షుడ్ అట్లీస్ట్ నో ఫైనల్ షాట్ ఎక్కడ ఏ యాంగిల్ నుంచి వస్తుంది నాకు అని చెప్పి, దాన్ని బట్టి దే విల్ చేంజ్ దేర్ పర్ఫార్మెన్స్. ఉన్న వాళ్ళ టాలెంట్ ని, స్కిల్ ని ఇట్లా తుస్ చేస్తే ఇట్ ఈస్ హర్టింగ్ యూ మోర్ దెన్ ఇట్ షుడ్ బెనిఫిట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ హర్టింగ్ యాక్టర్స్ బ్రూట్, ఇట్ ఈస్ హర్టింగ్ సినిమాటోగ్రాఫర్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ హర్టింగ్ ఎడిటర్, లైట్మెన్ వాళ్ళు చేస్తారు. అగైన్ ఇఫ్ లైటింగ్ నువ్వు అంతా ఒక ఫ్రేమ్ ని మైండ్ లో పెట్టుకొని పెడతావు కదా, నువ్వు ఇప్పుడు 10 ఫ్రేమ్లు పెట్టినావు అనుకో, అది డిఓపి ప్రాబ్లం. యాక్చువల్ గా లైటింగ్ ఇస్ డిఓపి. సినిమాటోగ్రాఫర్ డిఓపి
ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ నా దృష్టిలో వన్ ఇస్ యాక్టర్స్. మైక్ మ్యాన్ అంటావా? యాక్టర్స్ ఓకే, బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇస్ యాక్టర్స్. నీ పర్ఫార్మర్స్ తో నువ్వు అట్లా చేయకూడదు. నెవర్. ఇంకోటి ఎడిటర్. అవును, హూ ఇస్ ద మెయిన్ గై హూ ఎవరైతే కిచెన్ లో వండుతాడో కూర్చొని మసాలాలన్నీ పెట్టుకొని వాడికే దిక్కు లేకుండా చేస్తే ఇంకా నీ సినిమా అయిపోతుంది. ఇట్స్ వెరీ డేంజరస్ అది. సో అది బేసిక్ గా ఉండే. బట్ ఇది మళ్ళీ ఒక హెల్దీ కాన్వర్సేషన్. ఎగ్జాక్ట్లీ, మెమెంటో నీ వల్ల ఐ వాంట్ అండర్స్టాండ్ ఎందుకు నచ్చిందో నీకు. అండ్ దట్స్ ఫేర్. నువ్వు ఆడియన్స్, పేయింగ్ ఆడియన్స్, నీకు నచ్చింది ఒకళ్ళు జడ్జ్ చేసుకునే అవసరం లేదు. మనకి ఏది ఉంటే అది చెప్పాలి అంతే. బియర్లు చల్లగా ఉన్నాయి, బియర్ చల్లగా ఉన్నాయా, తాగినామా, డిస్కషన్ చేసినామా, అంతే అంతే. సో అది పద్ధతి ఇక్కడ. థ్యాంక్స్ అగైన్ మెమెంటో. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఇంత పొడుగ్గా ఫస్ట్ టైం రాసినందుకు. ఇంత రాయడం వచ్చాయంటే నువ్వు రాయొచ్చు కదా ముందర నుంచే. రివ్యూ దిస్ అని చెప్పి ఇట్లా చిన్న చిన్నగా రాస్తావు ఇప్పుడు. అదే కార్ టేక్ కార్ అంతే. సో ఇంతటితో మన ఓపెన్ బాత్రూమ్ సమాప్తం. బస్సు బయలుదేరింది. సో ఇప్పుడు వచ్చేద్దాం మన ఫార్మాలిటీస్ కి. ఓకే. మత్తు వదలరా 2, మెత్తు వదలరా 2. ఈ సినిమా సారాంశం బ్రూట్ చెప్పేసామా? ఏముంది పెద్ద డిస్కషన్ ఏం లేదు. ఇది ఒక సీక్వెల్ టు మత్తు వదలరా. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే యేసు ఇంకా బాబు వీళ్ళిద్దరు ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ ఎంచుకుంటారు. వాళ్ళిద్దరు ఒక టీమ్ అన్న హై ఎమర్జెన్సీ కేసెస్ కోసం వాడుతుంటారు. అండ్ ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్. రిచ్ ఎట్లా అవ్వాలి, హౌ టు బికమ్ ఫ్రీ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మిడిల్ క్లాస్ లైఫ్, ఇవన్నీ నడుస్తుంటాయి. ఇంకా కొంతమంది కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవుతారు. ఆ క్యారెక్టర్స్ లోనే మైకిల్ ఒక్కడే ఉంటాడు, ఇంకా మన నిధి ఉంటది, ఇంకా మ్యామ్ ఉంటది, ఇంకా కొంతమంది ఉంటారు. సో బ్రాడ్లీ ఏంటంటే ఇట్స్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కైండ్ ఆఫ్ మూవీ ఇది. ఒక కిడ్నాప్ జరుగుతుంది, ఆ కిడ్నాప్ వీళ్ళు చేసిండేమో అని అనుకుంటారు అందరూ, కానీ వీళ్ళు పాపం మంచోళ్ళు ఉంటారు యాజ్ యూజువల్. బికాస్ ఫస్ట్ పార్ట్ లో కూడా మంచోళ్ళు ఉంటారు. వీళ్ళకి తెలిసి చేయరు ఏ తప్పు, తెలియకుండా చేస్తారు, తస్కరిస్తారు. ఇంకా లాస్ట్ కి ఏమవుతుంది, కిడ్నాప్ వీళ్ళే చేసిండ్రా, పైసలు ఎవరికి వెళ్ళినాయి, అండ్ అసలు కిడ్నాప్ చేసింది, ఇదంతా తతంగం చేసింది ఎవరు, అది తెలుసుకోవడానికే చూడాలి. మత్తు వదలరా 2. ఫేర్ ఎనఫ్. సమాప్తం. ఫేర్ ఎనఫ్. దీనికి పెద్దగా ఏం చెప్తాం సార్? వినమ్రత. సో అదండి సారాంశం. బేసిక్ గా చెప్పాలంటే ఇందులో చెప్పడానికంటే చూడడానికి తప్పకుండా. సో ఇప్పుడు బ్రూట్ స్పాయిలర్స్ తో పాటు డీటెయిల్ గా ఈ సినిమాని చర్చిద్దాం బ్రూట్. షూర్, తప్పకుండా. ఓపెనింగ్ థాట్స్ నేను స్టార్ట్ చేయనా, నువ్వు స్టార్ట్ చేస్తా? నువ్వు చెప్పు, టాస్ వేద్దామా? షూర్. హెడ్స్. టేల్స్ వచ్చింది. సో బోగస్ ఇట్స్ అ థరో ఎంటర్టైనర్. నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, విచ్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద మూవీ. ఇంకోటి ఏంటంటే ప్రాబబులీ చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఫస్ట్ సినిమా ఒక సర్టెన్ సక్సెస్ కొట్టినప్పుడు అండ్ సర్టెన్ ఎక్స్పెక్టేషన్లు సెట్ చేసినప్పుడు సెకండ్ పిక్చర్ అదే ఎక్స్పెక్టేషన్, అదే ఫ్రెష్నెస్ తీసుకురావడం చాలా కష్టం, ఎస్పెషలీ సీక్వెల్ కాన్సెప్ట్లలో. బట్ ఐ ఫెల్ట్ ఈ మత్తు వదలరా 2 వాజ్ యాక్చువల్లీ బిట్ బెటర్ దెన్ ద ఫస్ట్ వన్. దే యూస్డ్ ద బిట్స్ ఇన్ ఎ బెటర్ వే. ఆ టీవీ సీరియల్ కాన్సెప్ట్ అనేది మంచి వాడినరు. వీళ్ళ క్యారెక్టరైజేషన్, ఆ కంటిన్యూయేషన్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ కంటిన్యూయేషన్ అది మంచిగా వాడిన అనిపించింది. అండ్ ఓవరాల్ ద టెంపో ఆఫ్ ద మూవీని చాలా మంచిగా మెయింటైన్ చేశారు. దే మెయింటైన్ ఇట్ రియలీ వెల్ ఆల్ త్రూ. ప్రాబబిలీ లాస్ట్ లో కొంచెం జస్ట్ ఓవర్ ద బోర్డ్ కొంచెం వెళ్ళుంటారు, బట్ ఆ సినిమా స్టోరీ టెల్లింగ్ నేచరే అది ఉండే స్టార్టింగ్ నుంచి. సో ఐ డెంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం దాంట్లో కూడా. ఓకే, మోటామోటి ఇట్ వాజ్ ద బాయ్స్ ప్లేడ్ రియలీ వెల్. నా ఓపెనింగ్ థాట్స్ ఏముండే అంటే బ్రో, ఎవడు అడిగింది నిన్ను? నువ్వు అది చెప్పాలి. నీది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను నా ఓపెనింగ్ థాట్స్ అనాలి. అదే అన్న, ఎగ్జాక్ట్ గా వేరే విషయాలు, వేరే వర్డ్స్ లో అదే అన్నా. నాకు పూర్తిగా మత్తు వదిలింది అనిపించింది ఈ సినిమాలో. ఎట్లా అంటే మత్తు వదలరా 1 లో కొంచెం ఆ మూవీ నిజంగా పికప్ అవ్వడానికి టైం పట్టింది. అరౌండ్ సెకండ్ హాఫ్ లో ఇట్ స్టార్ట్స్ రియలీ పికింగ్ అప్. నాకైతే అట్లా అనిపించింది, సెకండ్ హాఫ్ లో నిజంగా పికప్ అవుతుంది అని చెప్పి. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన జోకులు కూడా చాలా వరకు పీజేస్ ఉండే, అండ్ పీజేస్ కాకపోతే కొంచెం ఓవర్ యాక్షన్ ఉండే, అండ్ అది కూడా నాకు పండలేదు ఆ ఫస్ట్ పార్ట్ లో. సో ఓకే, ఇది ఎంతో కొంత ఉంది, డీసెంట్ అటెంప్ట్, ఇది బానే చేశారు, స్కోప్ ఉంది అని చెప్పేసి మన రేటింగ్ అరౌండ్ 7 చిల్లర ఇది వచ్చింది ఆ మూవీకి. తర్వాత హ్యాపీ బర్త్డే వచ్చింది డైరెక్టర్. ఆ సినిమా అయితే పూర్తిగా ఒక లుక్ టెస్ట్ లాగా అనిపించింది.
యూనో జస్ట్ మంచి మంచి లుక్స్, మంచి మంచి లైటింగ్ లో డ్రమాటిక్ ఫిల్మ్ నోఆర్ టైప్ ఎన్ని దూచగలితే అంటే దూచిపడేద్దాం, అంటే మ్యాక్స్ అవుట్ ది ఎగ్జాజరేషన్, లెట్స్ జస్ట్ మ్యాక్స్ ఇట్ అవుట్. అవును. సో అందుకనే నచ్చింది యాక్చువల్లీ ఆ మూవీ. యా, ఐ మీన్ ఆ యాంగిల్ కి నచ్చాలి, బట్ యాజ్ ఎ మూవీ ఇట్ ఫెల్ ఫ్లాట్ చాలా వరకు. ఓకే, కానీ ఈ మతువదల 2లో ఇట్ వాజ్ లైక్ అ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ ఈ హ్యాపీ బర్త్డే లో వచ్చిన లుక్ ఏదైతే ఉందో దానికి కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎందుకంటే హ్యాపీ బర్త్డే లో హియర్ అండ్ దేర్ చాలా బాగుండే, బట్ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ద మూవీ అంటే మెయింటైన్ కాలేకపోయింది అది. ఇందులో మాత్రం ద కన్సిస్టెన్సీ వాజ్ దేర్ త్రూ అవుట్. మూవీ లుక్ లైక్ $1 million స్టార్ట్ టు ఫినిష్. అండ్ సేమ్ నువ్వు అన్న పాయింట్ సీక్వెల్, ఒక సీక్వెల్, ఐ మీన్ దిస్ ఇస్ ద గాడ్ ఫాదర్ 2 ఆఫ్ TFI మూవీస్. అబ్సల్యూట్లీ. ఇది మతువదల 1 కంటే బెటర్ ఉండే, అండ్ అది ఎంత రేర్ అంటే చాలా తక్కువ ఏ జానర్ అయినా. ఇట్ ఈస్ వెరీ రేర్. అందులో ఇంకో రేర్ రేటింగ్ కొట్టారంటే వీళ్ళు రీవాచబిలిటీ. అబ్సల్యూట్లీ. దానికి అసలు ప్లానే చేయలేవు, బట్ ఇది రేర్ గా సీక్వెల్ ఒరిజినల్ కంటే బాగుండడము అండ్ సీక్వెల్ కి రీవాచబిలిటీ ఎక్కువ ఉండడం అనేది ఇట్స్ 1-2 పంచ్. కరెక్ట్, నా దృష్టిలో ఇది ఇట్స్ ఎ నాక్అవుట్. సో అది నా ఓపెనింగ్ థాట్స్ ఉండే. సేమ్ ఉన్నాం మనం ఇద్దరం, ఏముంది డిఫరెన్స్ ఏం లేదే. నో, నథింగ్. కరెక్ట్. సో బ్రో, దీన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే పాజిటివ్స్ కన్నా మనకి నెగటివ్స్ తక్కువ ఉంటాయి ఈ సినిమా, చాలా తక్కువ ఉన్నాయి నెగటివ్స్. సో దాంతో స్టార్ట్ చేసేద్దాం. టాస్ చేద్దామా? అవసరం లేదు, నువ్వు చేసే. నాకు నెగటివ్స్ అంటే అగైన్ ఇది నిట్ పికింగ్ అంటారు. ఇప్పుడు యేసుదాస్ క్యారెక్టర్ ఎట్లయితే మూవీ సాగుతుండేనో యాక్చువల్లీ ఎక్కడో అక్కడ కొంచెం అగైన్ లిటరల్లీ నిట్ పికింగ్ ఇది. ఒక పాయింట్ లో ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండ్రు ఆ ఆర్టిస్ట్ కి. సో నీకు తెలుస్తుంది కూడా, ఓ హీస్ టేకింగ్ ఇట్ వేర్ ఎవర్ హీ వాంట్స్ టు టేక్ ఇట్ అన్నట్టు. కొంచెం ఆ సూడో జిమ్ క్యారీ కైండ్ ఆఫ్ యాంగిల్ వస్తుండే. కొంతమందికి అస్సలు ఇవ్వకూడదు. అవును, అండ్ అదే అయింది అనిపించింది యాజ్ యూ ప్రోగ్రెస్ ఇన్ ద మూవీ. కొంచెం అది ఐ వాస్ థింకింగ్ ఆఫ్ యూ బ్రో లైన్ అన్నప్పుడు. నేను ఎప్పుడు కంట్రోల్ ఉంటా బోకస్. నేను ఎంత పద్ధతిగా ఉంటానంటే, నేను చూసినా నేను స్టేజ్ మీద నువ్వు కానీ ఇదో ఇవన్నీ రివీల్ చేయొద్దు ఇప్పుడు. ఇప్పుడు పర్సనల్ ఎందుకు వెళ్తున్నావు? అది రాబోతుంది, ప్రొఫెషనల్స్ రాబోతుంది తర్వాత. హీరోయిన్ గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ వస్తుంది స్టేజ్. ఎందుకు? బికాస్ ఎస్. ఓకే సరే, అయితే ఇదో చూడు, అదే ప్రొఫెషనలిజం ప్రొఫెషనల్ ఉండాలి. ఊరికైనా పర్సనల్ అటాక్లు చేయొద్దు. నేను కూడా లేకపోతే మళ్ళీ ఓ ప్రెస్ మీట్ పెట్టి దీని పెద్ద తతంగం చేయాల్సి వస్తుంది. బట్ నెవర్ ద లెస్ ఇది ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ స్ట్రెచ్డ్ అవుట్ అక్కడ. అండ్ సేమ్ గోస్ టు యువ క్యారెక్టర్. కొంచెం లాక్లెస్టర్నెస్ అనిపించింది, అంటే చాలా కొంచెం. అది కూడా ఇట్స్ అగైన్ నిట్ పికింగ్. బట్ యా, మోర్ ఆర్ లెస్ ఈ రెండు ఐ వుడ్ ప్రాబ్లీ ఆన్ ద టాప్ ఆఫ్ మై హెడ్ ఈ రెండే ఉన్నాయి. సో యాడింగ్ టు యువర్ పాయింట్ బ్రో, యా ప్లీజ్ ఫాలో అప్. ఇది సత్య గురించి అన్నావు కదా, యేసుదాస్ క్యారెక్టర్. నేను ఇది ముందు కూడా అన్నా, సత్య దగ్గర కొంచెం అవుతుంది, ఇది కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళిపోతాడు. ఇట్స్ డిఫికల్ట్ టు లైక్ మార్క్, ఇట్ ఇస్ డిఫికల్ట్ టు పాయింట్ అవుట్. అండ్ అది క్లియర్ కట్ సెపరేట్ చేయడానికి లేదు, ఈ పాలలో నీళ్లు కలిపినట్టే. సో ఓవరాల్ గా నాకేమనిపించింది అంటే, మతువదల పార్ట్ 1లో పార్ట్ 1 కి దీనికి కంపేర్ చేస్తే ఇందులో తక్కువ ఉండే. ఆ ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయిన మూమెంట్స్ ఏదైతే ఉండనో నాకు పార్ట్ 1లో ఎక్కువ అనిపించింది. అండ్ ఇందులో చాలా వరకు తగ్గింది. అదే ఓకే, సి వి కెనాట్ కీప్ కంపేరింగ్. బట్ సీక్వెల్ అయితే ఇట్స్ ఫెయిర్ కంపారిజన్. అంటే నా ప్రకారం అప్పుడు కూడా వి కంపేర్డ్. కానీ టిల్లు అప్పుడు ఏంటంటే, వీ షుడ్ టెక్నికలీ నాట్ అంట నేను. ఎందుకంటే నీకు ఒక బెంచ్ మార్క్ ఉంది ఇప్పుడు. యు నో డైరెక్టర్ కి, సేమ్ డైరెక్టర్ కాబట్టి అగైన్ బెంచ్ మార్క్ ఏంటి అంటే, ఓకే దిస్ ఇస్ వాట్ వర్క్స్, నేను ఇంతవరకు యాక్సెప్ట్ చేస్తా, ఇదంతా నేను ఐ విల్ నాట్ లెట్ ఇట్ నా చేజారిపోని అను అది. అండ్ ఎస్పెషలీ ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్టిస్ట్లతో ఏంటంటే ఛాలెంజ్, యూ ఆల్వేస్ ఫీల్ ఇదేదో డెలివర్ చేస్తాడు ఇఫ్ ఐ లెట్ హిమ్ లూజ్. అండ్ అది ఆ ఫ్రీ హ్యాండ్ చేయడం వల్ల నీకు ఆ రిస్క్ కూడా ఉంటది, ఏంటంటే డెలివర్ చేస్తాడేమో అని వదులుతూ ఉంటావు, అండ్ అది డెలివర్ కాకపోవచ్చు, లేకపోతే ఇది కాకపోవచ్చు. నో పెయిన్ నో గెయిన్, నో పెయిన్ నో గెయిన్. సో అది దట్ వాజ్ మై నెక్స్ట్ పాయింట్ యాక్చువల్లీ. ఏంటంటే, ఈజ్ ఇట్ వర్త్ దట్ రిస్క్ టు లెట్ గో? యా
యా నాకేమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వర్త్ ద రిస్క్. ఎందుకంటే నువ్వు ఆ రిస్క్ తీసుకోకపోతే అరే మళ్ళీ సేమ్ చెప్తున్నాం మనం నీకు కొత్తతనం ఎక్కడ నుంచి వస్తుంది. కరెక్ట్ ఆ యాక్టర్ కి అయినా కొంచెం టైం పట్టచ్చేమో, ఉన్నదంతా చెత్తంతా బయటికి తీసేసి సడన్ గా ఎక్కడి నుంచో అక్కడ ఒక ఇన్స్పిరేషన్, ఒక ఇన్స్పైర్డ్ మూమెంట్ వస్తుంది. కరెక్ట్. సో కంట్రోల్ ఎక్కడ ఉండాలి అంటే ఎడిట్ లో ఉండాలి. మూవీస్ సెట్ లో ఉన్నప్పుడు యాక్టర్ ని కంట్రోల్ చేయకు, యాక్టర్ ని వదిలే. పొటెన్షియల్ ఉంది అని తెలిసినప్పుడు ఫుల్ ఫ్రీడమ్ లో వదిలేసాయి. ఎడిట్ లో చాలా స్ట్రిక్ట్ అయిపోవాలి. ఎడిట్ లో ఆల్మోస్ట్ ఒక జెనోసైడల్ డిక్టేటర్ లాగా అవ్వాలి. ఎప్పుడు అండ్ నెగటివ్ ట్యాగ్ లైన్స్ ఎందుకుంటే హిట్లర్ అవ్వాలి, ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్తే కొంచెం దిగుతుంది జనాల మైండ్ లో. ఓకే ఇంత ఎక్స్ట్రీమ్ ఉండాలి, అట్లా ఎక్స్ట్రీమ్ రెస్పాన్స్ కూడా వస్తాయి. అట్లా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇక్కడ నా ఎదురుగా ఉన్నాడు ఒక ఫాల్తుగాడు, లెజెండ్. ఓకే ఎట్లాంటి కుళ్ళిపోయిన జోకులు వేస్తాడంటే అప్పుడప్పుడు నేను ఎడిట్ లో మిమ్మల్ని అందరినీ నేను ఎడిట్ లో బచాయిస్తాను. ఓకే కాపాడుతాను. మీరు రాసి చెప్పండి, పూర్తిగా చెప్పండి. లిటరల్లీ సమాజ సేవ చేస్తున్నాను మీకు నేను. అట్లా ఎట్లా వస్తుంది, ఎట్లా కుళ్ళిపోయి ఉంటాయంటే నేను చెప్తా మీకు. పర్ఫెక్ట్ ఉదాహరణ ఏంటంటే వర్షాకాలంలో రైతు బజార్ ఎప్పుడైనా పోయినరా మీరు పొద్దున పూట? నువ్వు వెళ్ళినావు ఫస్ట్? నేను లేకపోతే ఎట్లా చెప్తా నేను ఎగ్జాంపుల్. ఎట్లా షాపింగ్ చేస్తారు అందరూ వర్షాకాలంలో ఒకలాంటి స్మెల్ వస్తుంది చూడు అసలు. ఆ బాబా పొట్ట తిప్పేస్తా. ఇట్లా బోగస్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆడ ఏదో పాడైపోయిన వెజిటేబుల్స్ అన్ని పడేస్తారు ఒక కుప్పలో. ఈ స్మెల్ ఈ వాసనలు అన్ని కలిసి తగులుతాయి, ఇట్లా ముక్కలో దూరుతాయి. ఇట్లా నువ్వు కుళ్ళిపోయిన జోకులు అట్లా ఉంటాయి. నువ్వు డైమండ్ వెతకాలంటే, డైమండ్ తీయాలంటే బురదకెళ్ళి వెళ్ళాలి. నేను చెప్పేది అదే కదా. అట్లనే ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో రాయాలంటే, ఓ బర్కుడు రాయాలంటే ఆ కంపెనీ భరించాలి. నేను కూడా చెప్పేది అదే పాయింట్. ఏంటంటే త్యాగం చేస్తున్నాను, డైమండ్ నేను తీస్తున్నానా లేదా? ఎడిట్ లో నేను ఎంత త్యాగం చేస్తున్నా మీ అందరి కోసం, నా హెల్త్ ని రిస్క్ లో పెట్టి. అది మీరు నేను ఇక్కడ కూర్చోవడమే పెద్ద త్యాగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎడిట్ వరకు వెయిట్ చేయాలి, నేను ఇక్కడ కూర్చోవడమే పెద్ద త్యాగం. నీ మొనోలాగులు వినడానికి ఇదంతా ఇట్లనే పర్సనల్ అటాక్ చేయొద్దు. పాయింట్ ఏంటి, ఆ కుళ్ళు జోకులు వేసినా కానీ నవ్వు వస్తుందా లేదా? కుళ్ళు జోకులో కూడా ఒక ప్లేస్ ఉన్నది, కుళ్ళు జోకులకు కూడా అవసరం మనకి, ఈ దేశానికి, మన సొసైటీకి, మన సమాజానికి. కుళ్ళు జోకులు లేకపోతే వెరీ డిఫికల్ట్. అది తెలుస్తూనే ఉంది. ఎందుకంటే కొంతమంది ఇదేం బాగుంది అసలు పార్ట్ 1 బాగుండే అంటున్నారు. సో అది నాకు అర్థమైపోయింది. కుళ్ళు జోకులే నచ్చేది. ఇది షెర్లాక్ కాదు షెల్ లాక్ అంటే అవుతారేమో. సో ఉంటారు అట్లా అంటే కొంతమంది. దానికోసం ఎడిటర్ కొంచెం అట్లా వదులుంటాడు. ఉంటారా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళని కూడా నవ్వుపియాలి చేస్తామని. సో ఇట్స్ యింగ్ అండ్ యాంగ్. ఇట్స్ యింగ్ అండ్ యాంగ్. సో నాకేం ప్రాబ్లం లేదు దాంతో. సో నాకు నువ్వు చెప్పిన పాయింట్ కే కుళ్ళు జోకులదా లేదు, ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయిన పాయింట్ కి కొన్ని చోట్ల నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యాక్చువల్గా రాసుకున్నా. అదే నువ్వు ఎప్పుడు చిట్టీలు ఫస్ట్ ఉంటాయి నువ్వు, లేకపోతే గుర్తుంటావా కదా. అది ఇది 1 సెకండ్ కొంచెం దీర్ఘంగా వినండి. ఒక 10 సెకండ్స్ రివైండ్ చేసి బోగస్ నోట్లారా ఏం చెప్పిండు గుర్తుండదు. అది బోగస్ గుర్తుండదు, నాకు గుర్తుంటే లేదు. ఇది డిఫరెన్స్. ఇది ప్రొఫెషనలిజం, అది ఆరోగెన్స్, నాది మాడెస్టీ, వాడిది ఆరోగెన్స్. గుర్తుండకపోయినా ముందరోడికి గుర్తులేదని చెప్పి ఏదైతే చెప్తాడు. ఇవన్నీ మత కుల భేదాలు ఎప్పుడెవరు చేస్తుండే పర్సనల్ అటాక్స్. ఎగ్జాంపుల్స్ నెగటివ్ స్టార్ట్ చేసిండు. ఈ స్టార్టింగ్ లో మన హీ టీమ్ మొంటాజ కొట్టదు కదా, ఈ యేసు ఇంకా బాబు జాయిన్ అవుతారు. ఒక మొంటాజ్ లో వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతుంటారు. ఇట్లా ఫిజికల్ ఎగ్జామ్ పాస్ అవ్వరు, రిటర్న్ ఎగ్జామ్, ఫిజికల్ ఎగ్జామ్ మళ్ళీ. సో ఆ ఫిజికల్ ఎగ్జామ్ లో షూటింగ్ దగ్గర ఒక ముసలోడిని పక్క చేసేసి చీటర్ అంటాడు కదా. అది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ డిడ్ంట్ రియల్లీ వర్క్ ఫర్ మీ. ఇట్ వాస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అంటే ల్యాండ్ అయినవి కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ట్రాలే చేశాడు. ఎక్స్ట్రా చేస్తే ఇదే కదా రిస్క్. ల్యాండ్ అవుతే ల్యాండ్ అవ్వవు. ఇంకోటి ల్యాండ్ అవ్వనిది ఏంటి అంటే, ఇప్పుడు ఉమ్రాన్ మలిక్ ఉన్నాడు, చాలా మంచి బౌలర్, కానీ నీకు నచ్చాడు వాడు, ఎందుకంటే ఫాస్ట్ వేస్తాడు వాడు. ఫాస్ట్ వేస్తే రిస్క్ ఏంటంటే కొన్నిసార్లు ఎడ్జ్ తగిలిన 4 పోతే, కొన్నిసార్లు అవుట్ అవుతారు. ఇంకో ల్యాండ్ అవ్వనిది ఏంటంటే, ఆర్మరీ దగ్గర మొదటిసారి ఎప్పుడైతే గన్ తీసుకుంటాడో అప్పుడు జోక్ గా వాడిని పాయింట్ చేస్తాడు. ఇట్లా పాయింట్ చేసేసి ఇట్లా ఎగురుకుంటూ ఫ్రేమ్ బయటకి వెళ్ళిపోతాడు. అది కాదు యాక్చువల్ గా, బట్ ఇంకేదో అంటాడు. అది ఐ ఫెల్ట్ దట్ వాస్ ఎక్స్ట్రా. అది కూడా నాకు ఎక్స్ట్రా అనిపించింది. ఇట్ డిడ్ నాట్ వర్క్. బట్ అట్ ద సేమ్ టైం ఆ లాంగ్ జంప్ మొంటాజ్ ఒకటి ఉంటది. బాబు వచ్చి నీట్ గా లాంగ్ జంప్ చేస్తాడు, వీడు డైరెక్ట్ గా ఉరికేసి ఎస్ అంటాడు. దట్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రా, బట్ దట్ వర్క్ ఫర్ మీ. ఇంకోటి వర్క్ అయింది ఏంటంటే, ఒకటికి లంచం ఇస్తుంటారు కదా,
లంచం తీసుకోరా అని చెప్పి లంజం లంచం అదే నాకు కూడా అదే వీళ్ళు కావాలనే అన్నారా లేకపోతే దట్స్ ఎ మీమ్. అవునా? ఓ ఇది ఇంకో పంచాయతీ. టూ బ్యాడ్. కానీ బాబు ఇట్లా నీట్ గా లంజం ఇస్తుంటాడు. అవును. అప్పుడు ఈ సత్య ఏమో ఇట్లా ఎక్కేస్తుంటాడు, ఇట్లా పాకుతుంటాడు వాడి మీద ఆల్మోస్ట్. తీసుకొని దట్ ఇస్ అనదర్ ఎక్స్ట్రా మూమెంట్, బట్ ఇట్ వర్క్డ్ ఫర్ మీ. సో ఇట్స్ అ 50-50 థింగ్. లైక్ ఫర్ మీ నాకైతే ఏమనిపించింది, 80-20. 80 times it landed. ఇందులో మతవదల 2లో 80 times it landed. దెర్ ఇస్ ఎ పెరిటోలా కదా, సో 20% అయితే ల్యాండ్ కాలే. నాకు ఎక్కడెక్కడ అనిపించింది అంటే ఓవర్ హలబల బా అనుకుంటే వెళ్ళిపోతాడు. ఐ థాట్ ఇట్ వాస్ అన్నెసెసరీ. ఇంకోటి ఆ పాట కూడా పాడతారు కదా, అది హోటల్లో. హోటల్లో నాకు ఏది ఎక్స్ట్రా అనిపించింది అంటే యువినైల్స్ అనుకుంటే అది మొత్తం చెప్తాడు చూడు. ద ఫస్ట్ టైం యువిన్ చూసినప్పుడు వీడు ఎక్సైట్ అవుతాడు కదా, ఐ థాట్ దాట్ వాజ్ ఎక్స్ట్రా. హీ కుడ్ హావ్ డన్ ఇట్. అంటే ముందర చేసింది కాబట్టి అది ఒక వేరే రకంగా చేసి ఉండొచ్చు ఇన్ మై హెడ్ అట్లీస్ట్. కానీ అగైన్ దీస్ వర్ ద ఫ్యూ థింగ్స్ దట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. రైట్. అంటే దిస్ వాజ్ నాట్ నెసెసరీ అన్నట్టు అనిపించింది. ఇంకో నెగటివ్ నాకేముండే అంటే మీమ్స్ మీద. మీమ్ యూసేజ్ అనా? మీమ్ యూసేజ్, ఇట్స్ అగైన్ యూ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ కైండ్ ఆఫ్ ఇది అది. బట్ నాకు ఎస్పెషల్లీ ఈ సినిమాకి ఎందుకు నెగటివ్ అయింది అంటే వీళ్ళు మీమ్స్ సృష్టిస్తున్నారు. వీళ్ళు ఈ సినిమాలో ఎంత కాంటెంట్ ఉందంటే ఎన్ని మీమ్ టెంప్లెట్లు ఉన్నాయి అసలు. ఇట్ ఇస్ స్టఫ్డ్ విత్ మీమ్ టెంప్లెట్స్. ఒక్క వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కే నాకు ఒక 5-6 కనబడిన ఈజీగా లెక్క పెట్టకుండా. సో ఇట్లా సునీల్ క్యారెక్టర్ కి కొన్ని వస్తాయి, ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ కి చాలా ఉన్నాయి మీమ్ టెంప్లెట్స్. అండ్ ఆ హోటల్ రిసెప్షనిస్ట్ కి కూడా ఉన్నాయి. లాడ్జ్ వాడైతే దట్ వాస్ టూ గుడ్ దట్ గై. సో మీలో ఇంత ఉన్నప్పుడు, మీమ్స్ సృష్టించే ఇది ఉన్నప్పుడు, యూ షుడ్ నాట్ బి ద వన్స్ టు డిపెండ్ ఆన్ మీమ్స్. ఎందుకంటే మొత్తం టీవీ సీరియల్ ఒక మీమ్ అది. ఎగ్జాక్ట్లీ. ఓరి నా కొడక. ఇట్స్ బ్రిలియంట్ యాక్చువల్లీ. ఇంత టాలెంట్ ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ బి ద వన్స్. ఇది మీమ్స్ వాడుకున్నది ఎవరు ఉండాలి అంటే ఎవరికైతే లేదో స్టఫ్. ఈ బ్లాక్ టు వైట్ వాషింగ్ పౌడర్ నిర్మా చేయడానికి సినిమాలు తీస్తారు ఎవరు, సాలరీలు కట్టడానికి, మనీ రొటేషన్ కోసం. సబ్కా పసంద్ విమలా. అదే ఎగ్జాక్ట్లీ. ఇట్లాంటి కారణాల కోసం ఎవరైతే సినిమాలు తీస్తారో వాళ్ళని చేసుకొని ఇవ్వండి ఈ మీమ్ల పంచాయతీ. నాకు ఏంటంటే మీకు అవసరం లేదు అసలు. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం విత్ ఇట్. నాకు ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎందుకు అంటే ఇంత రీవాచబిలిటీ పెట్టినావు ఈ సినిమాలో, ఇంత బాగా తీసావు సినిమా. ఇది రీవాచ్ చేస్తుంటే మీకేమనిపిస్తుంది, సప్పబడేది ఏ పాటలు అని? ఈ మీమ్లు వాడేవి సప్పబడతాయి. ఎందుకంటే మీమ్స్ కి ఉన్న షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. లిటరల్లీ కొన్ని మీమ్స్ అయితే ఒక వారం రోజుల కంటే ఎక్కువ నడవదు అది. సో అలాంటి వాటితో మీరు ఆడుకుంటే, బట్ దే ఆర్ గివింగ్ లైఫ్ టు ద మీమ్. దే ఆర్ నాట్ యాక్చువల్లీ. నా ఉద్దేశంలో నాకు అనిపిస్తుంది అది కుళ్ళినట్టు ఉంటుంది. అది తర్వాత ఎప్పుడు ఆ మీమ్ చచ్చిపోయినాక దాన్ని పూడ్చిపెట్టినాక అప్పుడెప్పుడో తీసారే చూద్దాం మతవల్రా 2 అనుకుంటే. ఎందుకంటే నాకెందుకు ఫాల్ ఫ్లాట్. వై ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం చెప్తా. దెర్ ఈస్ ఏ హెవీ ఒక ప్యారడీ టేక్ ఉన్నది. సో ప్యారడీ టేక్ ఉన్నప్పుడు యూ హ్యావ్ ద ఫ్రీడమ్, నీకు ఆ లగ్జరీ ఉన్నది, ఏదంటే అది వాడుకోను. రైట్. సో నాకు ఆ కాంటెక్స్ట్ లో ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఎ ప్రాబ్లం. సెకండ్ ఏంటంటే బికాస్ వాళ్ళు కొన్ని ఇట్లా అవుట్డేటెడ్ మీమ్స్ వాడిను కాబట్టి people will go back to the memes. There is a very high chance. ఈ మిలేనియన్ అంత భరోసా పెట్టుకోక, అందరు నీలాగా క్వాలిటీ చూడరు. మిలేనియన్స్ అరే ఇది ఉండే కదా అప్పుడు ఎంత వాడుతుండే గుర్తుందా అనుకుంటే మళ్ళీ ఒక ఓవర్ యూజ్ చేస్తారు అది. సో ఐ ఫీల్ ఆన్ ద కాంట్రీ నాకేమనిపిస్తుంది అంటే ఈ మూవీ వల్ల మీమ్స్ కి మళ్ళీ ఒక సెకండ్ రీ రిలీజ్ వచ్చినట్టు ఉంటది. అండ్ ఇట్స్ ఈ లంజం అనేది ఒకటి ఏదైతే ఉందో అదొకటి, ఇంకోటి మైకిల్ ఒక్కడే. దేర్ ఆర్ సో మెనీ మీమ్స్ అండ్ అది ఇప్పుడు మళ్ళీ వస్తాయి. అంటే ఐ డోంట్ నో ఇఫ్ నువ్వు మీమ్స్ ఆడతావో లేదో తెలియదు. ఆ జిఫ్లు అవన్నీ ఏదైతే పెడతారో చాట్ లో, యూ సీ దట్ కమింగ్ ఇన్ గ్రూప్స్ ఆర్ జనరలీ ఒక కాన్వర్జేషన్ లో ఇవన్నీ హైలైట్ అవుతాయి మళ్ళీ. అండ్ ఇట్స్ రీప్యాకేజింగ్ అంట. నేను రీప్యాకేజ్ ఎట్లా అవుతాయంటే ఒరిజినల్ మీమ్ తీసేసి ఇప్పుడు అదే డైలాగ్ ఆర్ వాట్ ఎవర్ వీళ్ళ ఫేసులతో వస్తాయి. సో మైకిల్ ఒక్కడే డస్ నాట్ కౌంట్ నేను చెప్పిన దాంట్లో, ఎందుకంటే వాళ్ళు మాడిఫై చేశారు దాన్ని. ఏది మైకిల్ ఒక్కడే అనే బెన్ స్టోక్స్ అంతే కదా, కరెక్టే, బట్ మాడిఫై చేశారు. అది మైకిల్ ఒక్కడేకి మార్చారు దాన్ని. ఇట్ వాజ్ నాట్ మైకిల్ ఒక్కడే. సో అగైన్ ఆ లంజం అనేది వాజ్ నాట్ యాక్చువల్లీ లంజం. మరి వాడు డైరెక్టర్ ఏదైతే అంటే ఆ మీమ్ లో ఏదైతే చెప్తారో ఇట్ ఈస్ యాక్చువల్లీ
లంచం, రైట్? సో ఆ లంచం అనేది ఒక యాక్సెంట్ తో చెప్పారు కాబట్టి ఇట్ వాజ్ సౌండింగ్ లైక్ ఎల్, రైట్? అండ్ అగైన్ ది కైండ్ ఆఫ్ కొంచెం ఇట్లా ట్వీక్ చేశారు దాన్ని. కానీ అదొక మీమ్ ఉండేనా? మరి పెద్ద మేము ఉండే అది. ఈ పెద్ద డైరెక్టర్ తెలుగులో స్పీచ్ ఇచ్చాడు. ఓకే, తమిళ్ మూవీ తెలుగులో ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ రజనీకాంత్ మూవీనో ఏదో ఎక్కడ చూసినా కానీ ఆ శివాజీ టైంది ఇది. రైట్ రైట్. ఇక్కడ లంచం ఇవ్వాలి, ఇక్కడ లంచం ఇవ్వాలి, ఇక్కడ లంచం ఇవ్వాలి అంటే అయితే అది కౌంట్ అవుతుంది. కానీ మైకిల్ ఒక్కడే కౌంట్ కాదు, ఎందుకంటే దే యాక్చువల్లీ మోడిఫైడ్ సంథింగ్. నాకేం కౌంట్ అంటే వాట్ అ సడన్ సపాయ్, ఎగ్జాక్ట్ ఉన్న మీమ్ నే రిపీట్ చేయడము. ఎందుకంటే దెర్ ఇస్ ఎ లెవెల్ ఆఫ్ కొలోక్వాలిటీ టు ఇట్. ఎక్కువసేపు ఉండదు మీమ్స్ ఆర్ ఏది ఎందుకు ఎంత వాడుతుండ్రు. ఎవడిప్పుడు సర్ప్రైజ్ అంటలేడు. నువ్వు కార్పొరేట్ లో చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మాసెస్ లో ఉన్నప్పుడు నో బడీ ఈస్ సేయింగ్ సర్ప్రైజ్. ఇట్స్ జస్ట్ లైక్ మై ఇష్యూ విత్ మీమ్స్ ఆర్ దట్ నువ్వు ఒక ప్రొనౌన్సియేషన్ ని బిస్కెట్ చేసేస్తున్నావు, రైట్? సో ఈ సర్ప్రైజ్ అనేది ఎవరు హే వాట్ ఆర్ యూ డూయింగ్ సర్ప్రైజ్ అన్నట్టు అంటున్నారు. సో అగైన్ ఇట్ ఈస్ ఒక లెవెల్ గా నా ప్రకారం అయితే ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద మాసెస్. ఆ యూజేజ్ ఆఫ్ ఇది ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ ఇట్. ఒకవేళ దొరికింది కదా అని చెప్పి గుద్దుంటే ఈ సడన్ సర్ప్రైజ్ ఇవి 100 సార్లు చెప్పిన అనుకో మూవీలో, దెన్ ఐ వుడ్ హ్యావ్ అ ప్రాబ్లమ్. దే యూజ్డ్ ఇట్ వెరీ ఇట్లా పైకి ఒకసారి వాడారు, ఒకటి అదే ఏది కూడా రిపీట్ కాలేదు నాకు, విచ్ ఇస్ ఎ ఫైన్ థింగ్ ఫర్ మీ. నాకు దాంతో ఇష్యూ లేదు. ఓకే, ఫేర్ ఎనఫ్. బట్ ఇట్ ఈస్ అ రిస్క్ నా ఉద్దేశంలో. అండ్ ఎస్పెషల్లీ టాలెంట్ ఉన్నప్పుడు అవసరం లేదు అంటా నేను. అదే టాలెంట్, రీయూజ్ చేయడమే టాలెంట్. ఇంకోటి ఏంటంటే ఇది పాయింట్ పీకల దాకా వచ్చేదాకా ఎవరికి అర్థం కాదు, కానీ ముందు చూపుతో చెప్తున్నా, ఇవాళ రేపు ఎంతైతే కాంటెంట్ బయటకు వస్తుందో యువర్ ఓన్లీ హోప్ ఇస్ లాంజెవిటీ ఆఫ్ నీ కాంటెంట్. అండ్ అఫ్ కోర్స్ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఒక కాంటెంట్ లాంజెవిటీని ఎంత సక్సెస్ఫుల్ గా మనం మిల్క్ చేయొచ్చు అనేది ఇంకా ఆ మోడల్ లేదు. కానీ అటువైపే పోతుంది, మొత్తం దిశ అంతా అటువైపే పోతుంది. లాంజెవిటీ ఉన్న కాంటెంట్, రీవాచబిలిటీ ఉన్న కాంటెంట్ ఇవే బతికి బయటపడతాయి. అండ్ ప్రెటీ సూన్ దే విల్ ఫిగర్ అవుట్ అ ఫార్ములా టు మిల్క్ దాట్ ఫర్ సక్సెస్. ఇప్పుడు చాలా షార్ట్ టర్మ్ మైండ్ సెట్ కనిపిస్తుంది నాకు. అండ్ ఇది ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అంట నేను. నీ ప్రకారంగా? నా ప్రకారంగా ఎస్. ద మిస్యూజ్ ఆఫ్ మీమ్స్ ఏవి తెలుసా? వాల్టర్ వీరయ్య. వాల్టర్ వీరయ్య వాజ్ అ మిస్యూజ్ ఆఫ్ మీమ్స్. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ మూమెంట్లో వాళ్ళు లిటరల్ గా మీమ్ చేస్తున్నారు, దే ఆర్ యాక్టింగ్ అవుట్ ద మీమ్. ఇక్కడ ఏంటంటే ఐ థాట్ ఇట్ వాస్ సటిల్ ఎనఫ్ టు బి ఓకే, వీళ్ళిద్దరు 2 నార్మల్ పీపుల్, వీళ్ళు కూడా మీమ్స్ చూస్తారు ఆ వరల్డ్ లో. సో వాల్టర్ వేరే వాళ్ళు తీసినా నాకు ఫరక్ పడదు, ఎందుకంటే దట్స్ యువర్ డిఫరెంట్ కేటగిరీ. వీళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అంటే మీకు అవసరం లేదు అంటే. కానీ పెద్ద ఇట్ వాస్ నాట్ ఈవెన్ హెవీ యూసేజ్. ఇట్ వాస్ నాట్ హెవీ యూసేజ్, ఇట్ వాస్ ప్రాబ్లీ 2% ఆఫ్ ద మూవీ లైన్. అందుకనే ఇట్ ఈస్ అ రిస్క్ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అంటే. అంటే రిస్క్ ఎట్లా అర్థం కావట్లేదు నాకు. చాలా తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది చెప్తున్నా కదా. దేనికి? మీమ్స్ దే. ఎనీవేస్ 2% ఆఫ్ మూవీ షెల్ఫ్ లైఫ్ తక్కువ అయిపోయింది, ఇట్స్ ఫైన్. నా పాయింట్ నేను చెప్పాల్సింది చెప్పేసి అర్థం అయ్యేటట్టు చెప్పాలి కదా బోకస్. నాకు అర్థం కాలే. నీకు అర్థం కాకపోతే నేను రికార్డింగ్ తర్వాత చెప్తాను. ఓకే, నేను చెప్తాను మీ అందరికి వీడు చెప్పిన తర్వాత. ఇంకేమైనా నెగటివ్స్ ఉన్నాయా నీకు? నేను ఆలోచిస్తుంటా, అప్పటి వరకు నేను ఉంటే చెప్పేసి. డిస్కౌంట్ నెగటివ్, అండ్ ఇది సీరియస్ నెగటివ్ కాదు, దీనికి పాయింట్లు ఏం బీగట్లేదు. బట్ బాబు ఇంట్రొడక్షన్, వాడిని కార్లో పడుకున్నట్టు చూపిస్తారు చూడు, బ్యూటిఫుల్, ట్రామాటిక్. నాకైతే ఐ జస్ట్ లవ్డ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ప్యారడీ. నా పాయింట్ ఏంటి, ద రీజన్ ఐ లవ్డ్ ఇట్. యూ థింక్ ఇట్ ఇస్ ప్యారడీ? యూ థింక్ దే వర్ ప్యారడీయింగ్ దొంగలు ఉన్నారు? అవునా? అబ్సల్యూట్లీ. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ నో వాట్ అంటే నువ్వు ఇప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అనగా నాకు స్ట్రైక్ అయింది. నాకు అందుకనే ట్రామాటిక్ ఉండే. బట్ మళ్ళీ వీడు బండిలో పడుకుంటున్నాడు వామ్మో అనుకున్నాను. లేదు, బట్ ఐ థాట్ ఇట్ వాస్ అ గ్రేట్ ప్యారడీ అనిపించింది నాకు. అంటే ఆ ఇంటెన్షన్, ఆ ఉద్దేశం ఉండే అంటావా నువ్వు? ఎస్, యాంటీ హీరో అంటే అన్లైక్ హీరో ఇంట్రొడక్షన్స్ కదా. హీరో ఇంట్రొడక్షన్ జనరల్ ఎట్లా చేస్తారు అట్లా అంటున్నావా? నో, దట్ వే ఇట్ ఇస్ ఫైన్. యా, దట్స్ ఆల్. ఐ సా ఇట్ దట్ వే. దొంగలున్నారు జాగ్రత్త నువ్వు చెప్పేవారు నాకు గుర్తురాలే, బట్ ఇట్స్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. క్యూమార్ట్ నేను లాయల్ కస్టమర్ అవ్వడం. నేను ఇప్పుడు నాకు ఒక్క ప్యాకెట్ ఇట్లా ఒక్క బ్యాండేజ్ కావాలన్నా క్యూమార్ట్కి వెళ్తా. అదే ఇన్ ద హోప్ ఆఫ్ క్యూమార్ట్ బ్యూటీ. కోసుకొని మరి పోతాం, కోసుకొని మరి ఎప్పుడు చాలా రోజులు క్యూమార్ట్ అని చెప్పి నెత్తి ఇట్లా బద్దలు కొట్టుకొని వెళ్తున్నాను. కానీ ఆ ఫ్రేమ్ చూసేసరికి వాడు బండిలో పడుకున్నాడంటే వామ్మో అని బాడీ స్టార్టెడ్ ట్విచ్చింగ్. వాడు దొంగలోనే జాగ్రత్త. ఓ నో, అది నెగటివే కాదు. ఇట్స్ నాట్ సీరియస్, ఇట్స్ జస్ట్ ట్రామా. నో పాయింట్స్. ఇట్స్ అ ప్యారడీ ఆఫ్ నెగటివ్. ప్యారడీ ఆఫ్ నెగటివ్. నాకు కూడా అంతే ఉండే బ్రో యాక్చువల్గా. అంతే. ఇట్స్ చూసిండ్రా మాకు జనరల్గా ఇంత తక్కువ నెగటివ్స్ ఉండవు. ఇట్స్ ఆల్మోస్ట్ ఎ పర్ఫెక్ట్ మూవీ నాకైతే.
నీకు పర్ఫెక్ట్ మూవీ ఆల్మోస్ట్ పర్ఫెక్టా? తేలుతుంది కదా, డిస్కౌంట్ మాట్లాడదాం. మరి నెగిటివ్స్లోనే చూస్తుంది కదా నీకు పర్ఫెక్టా కాదా. అన్ని పాజిటివ్స్ ఉన్నాయంటే పర్ఫెక్టే కదా. చూద్దాం పాజిటివ్స్ ఏమన్నా నీకు. మస్తు అన్ని చాలా ఉన్నాయి. టు స్టార్ట్ ఆఫ్ విత్ ద హోల్ స్టోరీ లైన్, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే సచ్ ఎ వెల్ రిటర్న్ స్టోరీ అనిపించింది నాకు. ఫర్ అ ప్యారడీ మూవీ దే డిడ్ సో మచ్ ఆఫ్ ఏమంటారు ప్లాటింగ్, చాలా చేశారు, ఇంత ప్లాటింగ్ చేసిండ్రు. అండ్ ఐ ఆల్వేస్ అగైన్ దిస్ ఇస్ ఒక జెనరిక్ అంటే నా పర్సనల్ లైకింగ్ ఇది. ఐ డెంట్ ఫీల్ ఎనీ క్యారెక్టర్ వాజ్ అండర్ యూటిలైజ్డ్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ సక్సేనా. అండ్ దెన్ సక్సేనాని కూడా మంచిగా దిట్టంగా వాడిండ్రు లాస్ట్ కి, ఇంక్లూడింగ్ మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో ఈ టీమ్ కి వాళ్ళని కూడా వాడిండ్రు. టు ద పాయింట్ దట్ ఈవెన్ ఆ జానెటర్ ని కూడా వాడిండ్రు వాళ్ళు లాస్ట్ కి, టు క్రియేట్ ఆ కన్ఫ్యూజన్ ఒకటి. సో ఎప్పుడైతే స్క్రీన్ పైన వచ్చిన ప్రతి క్యారెక్టర్ ని బాగా వాడతారో జనరలీ ద మూవీ ఇస్ ఎ సక్సెస్ఫుల్ మూవీ. అంటే నీకు నచ్చుతుంది. అదొక పెద్ద పాజిటివ్ ఉండే వాళ్ళు ఎట్లయితే మొత్తం స్టోరీని బిల్డ్ చేసిండ్రో. అండ్ ద టెంపో ఇన్ విచ్ దే టోల్డ్ ద స్టోరీ, ఎంత బ్యూటిఫుల్ టెంపో ఉండే అంటే. అండ్ ఐ థింక్ నీకు ఆ రీవాచబిలిటీ అన్న కాన్సెప్ట్ చెప్పినాడు, ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎందుకంటే ఆ టెంపో వల్ల సగం రీవాచబిలిటీ వస్తుంది, బోర్ కొట్టదు నాకు. నేను 4 సార్లు చూసిన ఆ మూవీని, ఆబ్వియస్లీ మన ప్రొఫెషనల్ రీసెర్చ్ కోసం. నువ్వు మిస్టర్ బచ్చనే 3 సార్లు చూసినా, దట్ ఈస్ టార్చర్. ఐ పుట్ మై సెల్ఫ్ త్రూ ఫైర్ ఫర్ వాట్, మీకోసం, ప్రొఫెషనల్ లిసనర్స్ కోసం. అండ్ అది కూడా మిస్టర్ బచ్చన్ లో మూమెంట్ ఆఫ్ కంప్లైంట్ ఉండే, సరిపోలే మాకు. ఇలాంటి త్యాగాలు ఇంకెక్కడైనా మీకు దొరుకుతాయా? దొరకవు. అందుకే చేయండి థై గ్యాప్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి. ఇంత త్యాగం కోసం తిరస్కరించండి. అది రిజెక్ట్ చేయడం, అది ఓకే వాట్ ఎవర్, మీకు నచ్చింది చేయండి, అంతే. మేమేం చెప్పాం మీకు. సో బేసికలీ నాకు అదొకటి ఉండే, ద వే ద టెంపో ఆఫ్ ద స్టోరీ వాస్ టిల్ స్టార్ట్ టు ఎండ్. 2 ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్ చెప్పేసా బ్రో, చెప్పేసిన ఒక పాయింట్ లో యాజ్ యూజువల్ గా పాయింట్ టు పాయింట్ 4 అంటే లేదు, ఇంప్రూవ్ చేస్తా. సో నీ పాయింట్ చెప్పేసిన అని చెప్పు, నీకు జెలసీ. 2 పాయింట్లు నా బాధ. బట్ ఐ బికాస్ దే ఆర్ టైడ్ టుగెదర్. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఆ ప్లాటింగ్ అవసరం కంటే ఎక్కువ, ఎంత బ్యూటిఫుల్ ఉండే, చాలా. అసలు యూజువల్లీ తెలుగు సినిమా ఇంత ఇట్లా చేస్తే ప్లాటింగ్ మీద అంత ధ్యానం పెట్టరు. మనకి జోకులే కదా అని చెప్పి తీసుకుంటారు. నేను అందుకనే మత్తు మొత్తానికి వదిలింది అని ఎందుకు చెప్పినా అంటే దే టుక్ ఇట్ సీరియస్. ఎంత అన్సీరియస్ మూవీ అయినా నా టేక్ ఇంకోటి ఉన్నది, ఆ ప్లాటింగ్ లో వాళ్ళు చూపించిన సీరియస్నెస్ నాకు కనబడింది, నాకు యాక్టింగ్ లో కనబడింది. దాని తర్వాత వద్దాం. బట్ యువర్ అదర్ పాయింట్ వాస్ పేసింగ్ ఆల్సో నాకు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్స్ ఆఫ్ దిస్ మూవీ అనిపించింది. పేస్డ్ సో వెల్, బ్యూటిఫుల్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు మత్తు వదిలింది అంటున్నావు, వన్ వే యూఆర్ మేబీ ద రైట్. ఆ మత్తు ఎట్లా వదిలింది అంటే, సమ్వేర్ ద మేకర్స్ ఫిగర్డ్ అవుట్ ఈ దీంట్లో మస్తు పొటెన్షియల్ ఉంది, దీని కనుక కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే ఎవ్రీ సీన్ ఇస్ హై పొటెన్షియల్. అండ్ దట్ ఈస్ వాట్ దే ఎండెడ్ అప్ డెలివరింగ్. ప్రతి ఫ్రేమ్ లో నీకు ఒక ఇఫ్ నాట్ లాఫ్ యూ ఫీల్ లైక్ స్మైలింగ్. Exactly, that's a big point. That is a big. So నువ్వు మెంటల్ ఎంత రిఫ్రెష్డ్ ఉన్నావు అంటే, విచ్ వాజ్ మై అదర్ పాయింట్. ఇది ఎందుకు వై ఐ కాల్ ఇట్ అ బెటర్ సీక్వెల్ దెన్ ద ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లో నీకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్. రైట్. సెకండ్ పార్ట్ లో అది పోతుంది కొంచెం. ఇప్పుడు డీజే టిల్లు ఇస్ కేస్ ఇన్ పాయింట్, రైట్. నౌ ఆ క్యారెక్టర్స్ త్రూ ఒక ఫ్రెష్నెస్ తీసుకురావడానికి ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ పాయింట్ ఏంటంటే, లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో హౌ టు బ్రింగ్ ఇట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే హైలైట్స్ ఉండేనో నేను ఉట్టి అవే హైలైట్స్ ని రిపీట్ చేద్దాం ఇందులో, బికాస్ దే వర్క్, సో విల్ మేక్ ఇట్ వర్క్ అని. ఇందులో ఎన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తెచ్చిందంటే అదే క్యారెక్టర్స్ లో, ఇట్ వాస్ బ్యూటిఫుల్ అనిపించింది. సో దట్ ఈస్ అనదర్ బిగ్ థింగ్ అబౌట్ ఈ మొత్తం స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్ మనం మాట్లాడితే. ఒకటి వచ్చేసి ద ప్లాటింగ్ దే డిడ్, రైట్, విచ్ వాజ్ నెవర్ ఎండింగ్ అనిపించింది, ఎగ్జాక్ట్లీ, రైట్. సెకండ్ ఆ పేసింగ్ ఒకటి. అండ్ అమాంగ్స్ట్ ఆల్ దిస్ they didn't lose the eye on, okay, we need to keep the screen fresh, or we need to keep the characters fresh, so that audience constantly are connected to them. నవ్వు రాకపోయినా స్మైల్ వచ్చింది అన్నావు కదా, అది వాళ్ళు మంచితనం, అది నోటుతో ప్రతిసారి జోకులు చేయడమే కాదు, వాళ్ళు ఎడిట్ లో తీసుకొచ్చారు ఆ విజువల్ గ్యాగ్స్, ఆ కామెడీ, ఆ స్మైల్ అనేది త్రూ ది ఎడిట్ దే బ్రాట్ ఇట్. అది నువ్వు ప్లానింగ్ లేకపోతే నువ్వు చేయలేవు, కష్టం. సో I really appreciate that, actually.
అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు నచ్చింది, టు పుట్ ఎ లిడ్ ఆన్ దిస్, బెస్ట్ పార్ట్ ఏంటంటే మూవీ అయిపోయిన తర్వాత డైరెక్టర్ వచ్చి చెప్పలే ఇప్పటివరకు మీరు మిత్రం ఇది మత్తు వదర 2 సీక్వెల్ అంటే మేము ఆలోచించింది ఎట్లా అనుకున్నట్టు జరిగింది, మీకు నచ్చిందేమో, మేము ఇక్కడ ఈ మీమ్స్ ఎందుకు వాడామంటే ఇవంతా పెద్దగా రాలేదు, ఇలాంటి కథలు సో దట్ వాజ్ ఎ బిగ్ ప్లస్ అసలు నిజంగా. నాకు ఇంకోటి చాలా నచ్చింది ఏంటంటే, నువ్వు స్టన్ అవుతావు యాక్చువల్లీ నా నెక్స్ట్ పాజిటివ్ చెప్పినానంటే, ఓకే బట్ గో ఫర్ ఇట్. ఇంకోటి నాకు చాలా నచ్చింది ఏంటంటే ద వే ద మూవీ స్టార్టెడ్ అండ్ ఎంత నౌ వి ఆర్ గోయింగ్ ఇంటు స్క్రీన్ ప్లే. ఎస్, ఎంత స్మూత్ గా బ్లెండ్ చేశారంటే, ఓ మై గాడ్, టచ్ ఆఫ్ బ్యూటీ, షెఫ్స్ కిస్, అండ్ టు హూ, a kiss on the lips అంటా నేను, అండ్ టు హూ, అజయ్ క్యారెక్టర్ తో. ఐ మీన్ వాట్ అ చాయిస్ అండ్ సో స్మూత్. ఆ స్మూత్నెస్ ఇస్ వాట్ ఐఎమ్ ఫ్లాట్ అబౌట్. ఫ్లాట్ అయిపోయినా నేను, ఎంత స్మూత్ గా అయితే బ్లెండ్ చేశారో. ఫ్రాంచైజ్ సినిమాలు ఎవరైనా తీద్దాం అనుకుంటే, ఎవరైనా తీసుంటే ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. దిస్ ఇస్ ఏమంటారు, టీచబుల్ మూమెంట్ అంటారా, లర్నబుల్ మూమెంట్. ఇది చూసి నేర్చుకోవాలి. ఎంత బాగా బ్లెండ్ చేశారంటే, ఓహ్. అండ్ టు స్టార్ట్ ఇట్ విత్ దట్, అజయ్ మళ్ళీ ఎప్పుడో వస్తాడు, బట్ ఆ స్టార్ట్ చేయడం మళ్ళీ ఆ ఖుషీ ఫుటేజ్ వాడడము, ఆ ఇంకోటి ఏదో ఆ సినిమా ఫుటేజ్ వాడడము. దిస్ వాజ్ ఇన్స్పైర్డ్. నిజంగా ఇన్స్పైర్డ్ అనే కాదు, ఒక టాక్టికల్ గా ఆలోచిస్తే, ఆపరేషనల్ సెన్స్ ఆలోచిస్తే, హౌ మచ్ ఆఫ్ రిసర్చ్ దే షుడ్ హావ్ గాన్ త్రూ. పుస్తకం రాసుంటారు, కరెక్ట్. అండ్ ఎన్ని మూవీలు చూసి ఉంటారు. ఐ మీన్ ఆల్రెడీ వీళ్ళు చూస్తేనే అర్థం. అంటే అదే ఐఎమ్ షూర్, కానీ బట్ స్టిల్ ఆ పర్ఫెక్ట్ ఫుటేజ్ తీసుకురావడానికి ఎన్ని చూసి ఉండాలి, ఎట్లా. ఐ మీన్ అగైన్ హ్యాట్స్ ఆఫ్. ఐ మీన్ ఇట్ ఈస్ ద స్మూత్నెస్. యూ డిజర్వ్ ఎ లాట్ మోర్ ఆఫ్ అప్లాస్. నిజంగా ఒక ఐపీ, మన దగ్గర అప్లాస్ ఉంది కదా, ఒక ఫ్రాంచైజ్ ఇంత బాగా, ఎంత స్మూత్ గా. అండ్ నాకు ఎందుకు నచ్చింది సార్, వాట్ వాస్ ద చెరీ ఆన్ టాప్, ఇట్ వాస్ నాట్ ఫర్ ద హీరో, it was not for the lead, it was for nobody, it was for a character who is not even technically the villain. So nagadi, it's like this is how you should respect artists, by giving them a character importance. నాకు అందుకని నచ్చింది అది, if not for anything. నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అయితే బ్లెండింగ్, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఓహ్, సో వెల్ డన్. నిజంగా ఇది సరిపోదా శనివారం. ఒకవేళ అగైన్ ఇట్స్ నాట్ ఎ సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్, కానీ the beginning has to be so exciting. It should hook you from like word go. Butterfly leaves చూపియడము, ఇంకా స్టార్ట్ అవ్వగానే ఓ స్టోరీ చెప్పడం, నేను చాయ్ తాగుతున్నా, బోర్ కొడుతుంది, నేను చెప్తా నీకు, ఇవన్నీ కాకుండా చక్ 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 అని వెళ్ళిపోవాలి నువ్వు మెయిన్ ప్లాట్ లోపలికి. అది ఇట్స్ బ్రిలియంట్ అండ్ ఎగ్జాంపులరీ నా దృష్టిలో అయితే. అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూ మూవీస్ విచ్ డిడ్ంట్ యూజ్ మోంటాజింగ్. దే డిడ్, ఎందుకంటే ఈ అజయ్ తర్వాతనే మతోదర పార్ట్ 1 కొన్ని సీన్స్ మొంటాజ్ లో చూపించేస్తారు, జస్ట్ టు క్యాచ్ అప్. అది ఒక రీక్యాప్ లాగా, మొంటాజ్ ని చెత్తగా వాడలేదు. అదైతే నేను చెప్తా, దే డి నాట్ డూ ఎనీ బ్యాడ్ యూసేజ్ ఆఫ్ అంతా ప్రాపర్ గా. ఇట్ వాస్ టైట్, వెరీ వెల్ డన్. నాది ఇంకో పాజిటివ్ చెప్తా, విచ్ జనరలీ షాక్ అవుతా, అవాక్ అవుతాను, జనరలీ చెప్పరు. అంటే దీని అంతా నజరందాజీ చేస్తారు ఒక ప్యారడీ మూవీ కానీ ఒక కామెడీ మూవీలో. ఈ ఆస్పెక్ట్ జనరల్ గా ఎక్కువ హైలైట్ కాదు, కానీ వీ హ్యావ్ టు సే ఇట్, ద మ్యూజిక్ ఇన్ దిస్ మూవీ ఎంత బ్యూటిఫుల్ ఉంది అంటే, ఇట్ కెప్ట్ మీ ఆన్ మై లైక్ కెప్ట్ మీ అప్రైట్ ఎవ్రీ టైమ్ ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు, ఆర్ వాట్ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ దే యూజ్డ్, ఏదైనా కానీ ఇట్ వాస్ సో వెల్ డన్ అనిపించింది. ఇది కొంతవరకు ఈ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అ సెమీ మ్యూజికల్ ఫ్రాంచైజ్ ఇది. ఎందుకంటే పార్ట్ 1 లో కూడా ఇదే మ్యూజిక్ డైరెక్టర్, ఇదే ట్రీట్మెంట్, అండ్ పార్ట్ 2 లో కూడా. నా థియరీ ఏంటి తెలుసా, వై ఇట్ వర్క్ సో వెల్ అంటే, అదేదో మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడో వేరే ఊర్లో ఎక్కడో కూర్చున్నాడు, అరే పలానా సినిమా తీస్తున్నాం, 4 పాటలు కావాలి, 5 పాటలు కావాలి, పంపించేసేయి, ఇట్లా కాకుండా ఆ పాటల్లో ఉన్న లిరిక్స్ గానీ, ఆ మ్యూజిక్ లో ఉన్న మూడ్ గానీ, ఇట్ వాస్ ఎవ్రీథింగ్ టైలర్ మేడ్ టు ద ఫిల్మ్. టేకింగ్ బట్ టైలర్ మేడ్, ఏదో సెపరేట్ గా చేసినట్టు లేదు, అది వన్ ప్రోడక్ట్. దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ నా దృష్టిలో. నాకు ఎస్పెషల్లీ నాకు ఎందుకు నచ్చిందంటే, సమ్ ఆఫ్ ద పీసెస్ విచ్ హైలైట్ నాకు, వన్ ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ టైంలో వెన్ దే ఫైండ్ ద బాడీ ఇన్ ద కార్, ఆ టైంలో. అండ్ దెన్ ఇది మొత్తం అగైన్ ద హోల్ ఇంటరాగేషన్ ప్రాసెస్, వీడి యువ స్టోరీ అప్పుడు,
ఎక్కడెక్కడైతే ఒక పివటల్ పాయింట్ వస్తుంది స్టోరీలో అని అన్ని చోట్ల మంచిగా వాడిండు. అండ్ యాక్చువల్లీ మ్యూజిక్ ఎంఫసైజ్ చేసింది ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ, రైట్, ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ అవ్వబోతుంది ఆర్ వాట్ ఎవర్. అండ్ నాకు అనిపించింది అరే వెరీ రేర్లీ ఈవెన్ ఒక డ్రామా సినిమాలో కానీ ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీలో ఇంత కోఆర్డినేషన్ తో వాడరు, రైట్? యూ ఫీల్ ద మ్యూజిక్ ఇస్ మిస్సింగ్ ద బీట్. ఇది మాత్రం ఆ ఇంటెన్సిటీ ఎంత ఉందో, అండ్ ఇట్ మైట్ బి ఎనీ ఇంటెన్సిటీ, యాక్టింగ్ కానీ స్టోరీ లైన్ కానీ లేకపోతే కామెడీ కానీ, ఆ ఇంటెన్సిటీ ప్రకారం మ్యూజిక్ ఉండే, విచ్ ఇస్ వెరీ రేర్. అండ్ ఎంత బ్యూటిఫుల్లీ లైక్ హ్యాండ్ టు గ్లౌ ఉండే. అది నా ఫేవరెట్ ఏముండే తెలుసా, అగైన్ ద స్టార్టింగ్ వీడో టాక్సిక్ మేల్ స్టార్ట్ చేస్తారు చూడు, టాక్సిక్ మేల్ నా దాని మీద పాట తీసిండ్రు, దట్ వాస్ సో గుడ్ నిజంగా. అబ్సల్యూట్లీ, I really loved it. బాల్స్ ఆఫ్ స్టీల్ అంటాను నేనైతే. యా, అండ్ నువ్వు ఇందాక ఒక మెట్రిక్ చెప్పినావు కదా, ఒక సినిమాలో యాక్టర్లు అందరికీ, ఐ మీన్ క్యారెక్టర్స్ అందరికీ మంచి కవరేజ్ వస్తే దెన్ యూ నో దట్ ద మూవీ ఈజ్ సక్సెస్ఫుల్. ఇంకో మెట్రిక్ నాకేమనిపించింది, విల్ బి సక్సెస్. ఇంకో మెట్రిక్ నాకేమనిపించింది అంటే, ఎప్పుడైతే యాజ్ అన్ ఆడియన్స్ నీకు ఒక సినిమా చూస్తున్నప్పుడు నేను నమ్మనరా భయ్, ఇది ఒకడు డైరెక్ట్ చేసిండు, ఇంకోటి డిఓపి చేసిండు, ఇంకోటి మ్యూజిక్ తీసిండు, ఇంకోటి వచ్చి ఎడిటింగ్ చేసిండు అంటే నేను నమ్మను. ఇది అంతా కలిపి ఒకడే తీసినట్టు, ఒకడే చేసినట్టు ఉంది. మ్యూజిక్ కూడా వాడే, డైరెక్షన్ కూడా వాడే, డిఓపి వాడే, ఎడిటింగ్ కూడా వాడే, అన్ని వాడి చేస్తేనే ఇట్లా వస్తుంది సినిమా అని ఎప్పుడైతే అనిపిస్తుందో నీకు, దట్ ఈస్ వెన్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి సక్సెస్. నాకు తెలిసి ఇట్లాంటి మెట్రిక్స్ మీద ఇంకో ఎపిసోడ్ తీయాలి మనం. అబ్సల్యూట్లీ తీయాలి, ఎందుకంటే 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాంటి ఫినిష్డ్ ప్రోడక్ట్ చూసేది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మసూదా ఒకటి, మనం వి కీప్ టాకింగ్ అబౌట్ ఇట్, బ్యూటిఫుల్, వెరీ డిఫికల్ట్ జానర్, హారర్, యాక్చువల్ దయ్యం లేకుండా టు క్రియేట్ డ్రెడ్ అనేది మూడ్, రైట్? బ్రోచే వాజ్ అనదర్ ఎగ్జాంపుల్, ఆరంభం ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఈ అన్నిట్లో ఒక ప్యాటర్న్ కనబడుతూ ఉంటది నీకు, అన్నెసెసరీ క్యారెక్టర్స్ ఉండరు. సెకండ్ థింగ్, నువ్వు అన్నట్టు ఇట్ ఫీల్స్ లైక్ ఒక్కడే చేసిండు మొత్తం తతంగం మొత్తం, ఇట్ కేమ్ ఫ్రమ్ వన్ బ్రెయిన్. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద షెఫ్ బ్రాత్ అంటారు చూడు, అట్లా కాకుండా ఒకడే ఉండే కిచెన్ లో, అండ్ అన్ని సక్రమంగా ఆచి చూచి వేసిండు. సో దిస్ ఇస్ ఆనందో బ్రహ్మో ఇస్ అనదర్ హారర్ కామెడీ, రైట్? సో డిఫికల్ట్. గిన్నా ఇస్ అనదర్, దట్ ఈస్ ఎగ్జాక్ట్ it is a comedy, but what beautiful comedy, unintentional genius అది. సో ఇట్లా అండ్ హిందీలో కూడా ఈ మధ్యకాలం తుంబాది సంథింగ్ మేము ఎప్పుడు అంటూ ఉంటాం, తుంబాడు ఒకటి. అండ్ దెన్ యానిమల్ రీసెంట్ గా చాలా మంది, మీరు కూడా యు ఆర్ పుషింగ్ అస్, మనం యాక్చువల్లీ చేయొచ్చు ఒక పేట్రాన్, వన్స్ పేట్రాన్ ఇస్ లైవ్, ఓకే? అండ్ the elements they used, it was not from scratch ఒక కొట్టుడు అని కాదు, ఆ రిలేటబిలిటీ కొంచెం ఏదైతే ఏమంటావు నువ్వు అంటావు కదా, ద బ్రాండ్, క్రియేట్ ఏ బ్రాండ్ అంటావు చూడు, ఐ సా దట్ ఇన్ ద మ్యూజిక్ ఎ లాట్. ఎగ్జాక్ట్లీ, నా మొత్తం సినిమాలో కనబడింది, అండ్ ఆ పాయింట్ కూడా ఉండే నాకు. ఎప్పుడు నేను ఫాస్ట్ ఉంటాను కదా, బోగస్ ప్రీమెచ్యూర్ ఉంటాను, ప్రీమెచ్యూర్ అనదు, ఫాస్ట్ అంటారు. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఇస్ కేఎల్ రాహుల్ ఇస్ యూ, ఐఎమ్ రిషబ్ పంత్, ఎక్స్ ఫ్యాక్టర్. నేను తెలియదు, నేను ఏ షాట్ కొడతాను, ఏ షాట్ కొడతానో నాకే తెలియదు. ఆ బ్రాండ్ క్రియేషన్ ఏదైతే ఉండాను, ఇట్ వాస్ సో సీమ్లెస్, అండ్ నాకు ఏదో మొహం పైన రుద్దినట్టు లేకుండే అది, విచ్ ఇస్ అనదర్ థింగ్. సో ఆ బ్రాండింగ్ చెప్పావు కాబట్టి ఆ పాయింట్ వెళ్ళిపోతా, అంతే వెళ్ళిపో. బ్రాండింగ్ లూప్స్ ఉన్నాయి సినిమాలో, బ్యూటిఫుల్, విచ్ ఐ రియలీ లవ్డ్. పార్ట్ 1 లో ఉన్న టెంప్లెట్ అలానే కొన్ని తీసుకొని అది మళ్ళీ రిపీట్ చేశారు దీంట్లో. అది ఏమవుతుందంటే దానివల్ల ఆ యూనివర్స్ అనేది ఇంకా ఇంకా కాంక్రీట్ అయిపోతుంది, గట్టిగా ఎస్టాబ్లిష్ అవుతుంది మన మైండ్ లో. కరెక్ట్. అండ్ దానివల్ల అసలు ఓకే మత్తు వదలరా అంటే ఈ వరల్డ్ ఇలా ఉంటది అన్న ఒక ఎప్పుడైతే ఆ స్టిక్కీనెస్ వస్తుందో, దట్స్ ఇట్. ఇంకా యూ కెన్ స్టార్ట్ మిల్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్. సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్, అన్ని చెప్పట్లేదు, కొన్ని ఏంటంటే ఒక ఫ్లోర్ కి ఇంకో ఫ్లోర్ కి, లేకపోతే ఒక ఫ్లాట్ కి ఇంకో ఫ్లాట్ కి ఉన్న కన్ఫ్యూజన్ అది రిపీట్ అయింది. మళ్ళీ సత్య క్యారెక్టర్ పని వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారు తలుపు ఫస్ట్, వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు, గుడ్ ఈవినింగ్ ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి, అది రిపీట్ అయింది. ఆ ఆల్ పర్పస్ నైఫ్ అయితే బ్యూటిఫుల్, I loved they never completed it. That's the beauty about it. But నాకు ఏం నచ్చిందంటే దాంట్లో చాలా ఆల్రెడీ ఒక రన్నింగ్ ట్రోప్ ని దే ఇంట్రడ్యూస్ దిస్ నిధి ఫర్ ద ఫస్ట్ టైం.
సో నిధి ఎప్పుడైతే ఫస్ట్ టైం వింటుందో serious ఓహో అని ఇట్లా ఇంట్రెస్ట్ తో వింటుంది. Yeah. సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడైతే ఇది ఆల్ పర్పస్ నైఫ్ అంటాడో ఒక అలాంటి మొహం పెడతా చూడు ఇట్లా పా అలసిపోయాను నేను అని చెప్పి. అదే కాకుండా సత్య ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటది. Yes. చెప్పాలి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నాకేమనిపిస్తుంది సార్, అదే ద బ్యూటీ ఆ సటిల్టీ ఆఫ్ ద పారడీ ఏంటంటే లాట్ ఆఫ్ ఆర్టిస్టులు కంప్లైంట్ చేస్తుంటారు చూడు, ఒకటే విషయాన్ని 10 టేక్లు తీసుకుంటారు ఈ డైరెక్టర్, మేము అలసిపోతాము, అది ఎట్లా చేస్తాం, మేము ఇంప్రూవ్ చేయాలంటే ఎట్లా. సో ఇమాజిన్ నువ్వు ఇంప్రూవ్ చేయలేదు అనుకో ఒక ఆర్టిస్ట్ లాగా, యూఆర్ నాట్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అనుకో, అట్లనే డిగ్రేడ్ అవుతుంటుంది, నీ ఎనర్జీ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. అదే డైలాగ్ ఊరికే చెప్పేపిస్తే, అండ్ దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే డిడ్. సో నాకు అది ఒక కైండ్ ఆఫ్ ఎన్ ఇన్సైడ్ జోక్ అనిపిస్తుంది దట్ యునో నో ఆర్టిస్ట్ లైక్స్ ఇట్ టు టెల్ ద సేమ్ జోక్ ఆర్ ఒక ఇది చేయడానికి. సో ఐ మీన్ ద లెవెల్స్ ఎట్ విచ్ దే డిడ్ ద పారడీ నా ప్రకారంగా వాజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇంకో లూప్ ఏంటంటే దిస్ ఇస్ ద వన్ రియలీ గుడ్ థింగ్ దట్ డెడ్. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 వచ్చినా గానీ సడన్ గా టిల్లులో చూపించినట్టు వాడికి ఒక బంగ్లో ఇచ్చేసి వాడికి ఇట్లా ఒక్కొక్క క్లయింట్ 40 lakhs 50 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అట్లా కాదు, వీళ్ళకి ఒక స్పెషల్ ఏజెంట్ అయినా కూడా పైసలు రావట్లేదు, సాలరీలు సకలు లేవు. దట్ వాజ్ ద టచ్ ఆఫ్ బ్యూటీ. వాళ్ళని ఫైనాన్షియల్ గా అంతే డెస్పరేట్ గా ఉంచడము, ఇట్ రియలీ వర్క్డ్ అబ్సల్యూట్లీ. అండ్ అదొక పెద్ద ట్రాప్ ఉండే, అందులో పడలేదు వీళ్ళు. కరెక్ట్. నాకు బ్రాండింగ్ లో ఏం కనబడింది తెలుసా, వెన్ వి టాక్ అబౌట్ క్రియేటింగ్ ద బ్రాండ్, ద లేయర్స్ ఇన్ విచ్ దే క్రియేటెడ్ ద బ్రాండ్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ ప్రాంగ్డ్ అప్రోచ్, వన్ డైరెక్షనల్ అప్రోచ్ తీసుకోలేదు, దే క్రియేట్ మల్టిపుల్ ప్రాంగ్స్. నాకు కనబడింది ఏంటంటే ఆ స్టిక్కినెస్ టు ద గబ్బు టీవీ సీరియల్, రైట్? అందరూ ఎక్కడ పోయినా కానీ ఆ సీరియల్ చూస్తూ ఉంటారు, దేర్ ఆల్ like it's like the world is watching the super duper hit serial another, right? That was one brand. The second brand ఏంటంటే నువ్వు చెప్పిన ట్రోప్స్ కాకుండా రికరింగ్ క్యారెక్టర్స్ కంటిన్యూటీ ఏదైతే చేశారో దట్ వాజ్ అమేజింగ్. నువ్వు అన్నట్టు ఆ వాచ్మెన్, వాడు రిసెప్షనిస్ట్ ని పక్కన పెట్టేసి, అజయ్ క్యారెక్టర్ వాజ్ నాట్ అ బ్రాండ్ న్యూ క్యారెక్టర్. అవును, వీడిని ఒక ఏదో లెవెల్లో చూపించారు వాడిని. అంటే దానివల్ల ఇట్ ఫోర్సెస్ యూ టు థింక్, ఇది పార్ట్ 2 పార్ట్ 1 అప్పుడే ఆలోచించిందా, లేకపోతే వీళ్ళు బ్యాక్ ట్రాక్ చేసి అందులో నుంచి ఏ క్యారెక్టర్ వాడొచ్చు అన్నట్టు ఆలోచించిండ్రా? ఇఫ్ యూఆర్ మేకింగ్ అస్ ద ఆడియన్స్ థింక్ మోర్ అబౌట్ నీ మూవీ, దాట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్. అది ఎంత స్మూత్ గా అయితే వీళ్ళు బ్లెండ్ చేశారు, దానివల్ల డౌట్లు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ దెర్ ఇస్ ద టేకింగ్ బ్రాండింగ్. అది ఏదైతే టేకింగ్ ఉందో ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కానీ యూఆర్ హారిజాంటల్లీ మూవింగ్. ఎగ్జాక్ట్లీ. అదొక టేకింగ్ యూ సీ ఇట్ హ్యాపీ బర్త్డేలో చూస్తావు అండ్ దీంట్లో చూస్తావు. అండ్ దట్స్ అనదర్ సిగ్నేచర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇన్ హిస్ ఆర్ట్ అన్నట్టు. ఇలాంటి టేకింగ్ నేను ఒక్కనే చేస్తా ఈ పని, నా ఏదైనా స్టోరీ కానీ నేను ఇట్లనే చేస్తా. అది ఇంకోటి, దర్ వాజ్ అ కెమెరా మూవ్మెంట్ లో కూడా ఒక బ్రాండింగ్ ఉండే, మ్యూజిక్ లో బ్రాండింగ్ ఉండే, అండ్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎవరెవరైతే కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతారో రైట్, వాళ్ళది ఒక బ్రాండింగ్ ఉండే. ఎవ్రీబడి అపార్ట్ ఫ్రమ్ ఈ మెయిన్ క్యాండిడేట్స్ అందరు రియలిస్టిక్ ఉంటారు. నిధి గానీ లేకపోతే సక్సేనా గానీ వీళ్ళందరూ చాలా రియలిస్టిక్ ఉంటారు. ఐ ఫెల్ట్ కి ఇన్ని లెవెల్స్ లో బ్రాండింగ్ చేసిన వీళ్ళు. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ద కైండ్ ఆఫ్ డైలాగ్స్ దట్ ఆర్ బీయింగ్ రిటర్న్. అండ్ డైలాగ్స్ కూడా స్ట్రాంగ్ పాయింట్ వెరీ స్ట్రాంగ్ ఈ మూవీకి. అండ్ ఆ వేరియన్స్ మనం సరిపోదా శనివారంలో ఏదైతే మాట్లాడుకున్నామో, యూనో సీన్ లెంత్ లో వేరియన్స్, నీ కెమెరా డిస్టెన్స్ లో వేరియన్స్, ఎడిటింగ్ లో వేరియన్స్, ఇందులో పుష్కలంగా కుక్కి పెట్టారు, ఎన్ని రకాలుగా ఎడిట్ చేయొచ్చు చూపించారు. సో దాని వల్ల ఈ సినిమా చూస్తున్నప్పుడు అరే అయిపోయింది అట్లా అనిపిస్తుంది. ఏ బా చూస్తూనే ఉన్నా సాగుతూనే ఉంది అట్లా అనిపిస్తుంది. ఎక్కడ వాడలేదు. ఎగ్జాక్ట్లీ. సిమెంట్ ఎక్కడ కనీసం ట్రైపాడ్లలో సెట్ చేయడంలో కూడా సిమెంట్ వాడలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఏది ఫిక్స్డ్ గా లేకుండే, మొత్తం డైనామిక్ ఉండే. ఈ సినిమాలో అట్లా ఇష్టం వచ్చినట్టు కెమెరాలు పెట్టేసి మీకు ఫైనల్ టేక్ ఏదో చెప్పాము, ఏదో ఎడిట్ లో మేము కుట్టుకుంటామంటే దారుణంగా ఇది గుడిసిపోయే సినిమా ఇది. బట్ వీళ్ళు అట్లా చేయలేదు, అన్ని పర్పస్ఫుల్ గా చేశారు. ఏమైంది అవుట్ ఆఫ్ నోవేర్ నాకు ఈ థాట్ వచ్చింది, అది చెప్తాను నేను డైలాగ్ గురించి డిస్కస్ చేస్తూ అప్పుడు చెప్తా. సో నెక్స్ట్ అయిపోయిందా నీ పాయింట్? ఈ బ్రాండింగ్ పాయింట్ అయితే అయిపోయింది. అయితే నేను డైలాగ్ చెప్తా. ఎంత బ్యూటిఫుల్ రాసిండ్రు డైలాగ్. ఇట్స్ వెరీ రేర్ కదా, జంజాల మూవీ అప్పటికి గుర్తు లైక్ డైలాగ్ లో గుర్తు చేసుకుని నవ్వుకుంటావు వితౌట్ యాక్చువల్లీ వాచింగ్ ద మూవీ. ఈ మూవీలో కూడా కొంచెం ఆ ఎఫెక్ట్ ఉన్నది అనిపించింది.
వాళ్ళు యువాని ఇంటరోగేట్ చేస్తుంటారు చూడు, యా చేస్తుంటే ఊరికని గన్ను చూపిస్తూ కొత్త గన్ను అయింది, కొత్త గన్ను ఊరికని చూపిస్తున్నావు అంటాడు. ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ లైన్. ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ లైక్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ ఇట్. ఎంత బాగుండేది అంటే కొత్త కొన్నావా అంటే యు సీ అది ఒక లెవెల్ ఆఫ్ మిడిల్ క్లాస్నెస్ ఉన్నది. కొత్త కొంటే నువ్వు చూపిస్తూ ఉంటావు అందుకే కొత్త కొన్నా. సో వాడు అది అనడము అండ్ వాడు రియాక్ట్ అవ్వడము యేసుదాస్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. నాకైతే ఐ మీన్ అట్లా డైలాగులు చాలా ఉన్నాయి. నాకు అందరు నువ్వు కొట్టు అన్నట్టు అది కూడా బాగుండే. నాకు అందట్లేదు నువ్వు కొట్టు అని. అండ్ ఆ సీన్ ఎండ్ లోనే ఈ వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, నిధి ఇంకా బాబు. సత్య ఒకటి మిగిలిపోతాడు కౌంటర్ దగ్గర. అప్పుడు ఈ రిసెప్షనిస్ట్ కానీ బెగ్గర్స్ కి నాట్ బి చూసేసి అంటే అట్లా అంటాడు కదా లైన్ ఒకటి, అబ్బా ఏం మస్త్ అంటాడు అసలు. వెరీ వెల్ డన్ లైక్ విత్ ద లైన్ రీడింగ్. లైన్ రీడింగ్ వాస్ అమేజింగ్. అబ్బా అంత బాగుండే. నాకు అది కూడా నచ్చింది. వాడు మధ్యలో ఇది హ్యాండ్ హెల్డ్ సార్, నాది స్టడీ క్యామ్ సార్ అంటే స్టడీ ఫ్రేమ్స్ సార్ అంటే అదంతా తెలియదు. వాడు ఇట్లా ఒక మెలో వాయిస్ లో చెప్తాడు. ఓ దట్ వాస్ సో బ్యూటిఫుల్. ఇంకో లైన్ రీడింగ్ ఆ రిసెప్షనిస్ట్ దే, పెట్టావా బాత్రూమ్ లో మళ్ళీ కెమెరాలు అంటే పెట్టేశాక అని ఇట్లా ఒక లాంటి ఒక లుక్ ఇస్తాడు చూడు, పుల్లు బాగుతా నీకు అసలు. అండ్ వాడైతే ఫస్ట్ నిధిని చూడంగానే ఇట్లా చూస్తుంటాడు చూడు, దట్ వాస్ బ్యూటిఫుల్ అసలు ఆ హార్నీనెస్ అనేది. ఇంకోటి నా ఫేవరెట్ లైన్ రీడింగ్ అయితే డామినీ డాటర్ అనగానే ఇట్స్ వెరీ ఫేమస్. ఇప్పుడు అది చాలా ఫేమస్ అయిపోయింది. బట్ నా ఫేవరెట్ ఏముండేది డామినీ ఎవరు ఎగ్జాక్ట్లీ అజయ్ ఆ సీరియస్ ఫేస్ పెట్టుకొని, అండ్ అజయ్ క్యారెక్టర్ కి దామిని అన్న పేరు తెలుసు, రియా తెలుసు, వీళ్ళు ఎవరో తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో దామిని ఎవరు అన్నా అంటే ఓకే ఇది ఒక రియా ఎవరు అంటాడు, ఫస్ట్ రియా ఎవరు అంటాడు, డామినీ డాటర్ అంటాడు. కానీ దాని తర్వాత అదే సీరియస్ ఫేస్ తో మామూలుగా అయితే నేను తెలుగు సినిమాల్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తా, దామిని ఎవరు లేదు దామిని ఎవరు అంటాడు అంటే వీడు ఒక యాక్సెంట్ లో అన్నా వీడు దామిని ఎవరు అంటాడేమో అనుకున్నా. కానీ అజయ్ కూడా సీరియస్ ఫేస్ లో డామిని ఎవరు అనగానే నేను పడిపోయింది తెలుసా. ఐ వాజ్ లైక్ ఐ లాస్ట్ ఇట్. అండ్ అగైన్ see it's the whole thing coming together. The way they edited it, the way the camera was on them. Oh, that was a piece of beauty. ప్రతి లైన్ కి జూమ్ ఇన్ అవుతుంది, ప్రతి లైన్ కి ఆ ఎఫెక్ట్ కోసం. Oh my god, అదైతే ఎంత బ్యూటిఫుల్ టేకింగ్ అంటే it's like industry learn from him అంటే నేనైతే. If you are doing comedy or any type of ఇది, this is the way you do it. It's so beautiful. నాకు ఫేవరెట్ అయితే అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఆబ్వియస్ రియా ఎవరు డామినీ ఎవరు అదంతా, జీవన్ క్యారెక్టర్ ఎంత నవ్విన అయితే వాడు సటిల్ ఏదో అంటాడు. ఐ హావ్ ద డైలాగ్ సటిల్ గా చేయడం ఏ అబ్బాకి రాదు సార్ అంటాడు. ఏ నా కొడుకుకి రాదు సార్ ఈ మధ్యకాలంలో సటిల్ గా ఎక్స్ప్రెషన్స్ చేయడము అది ఇది అనుకుంటూ ఏ అని అరుస్తుంటే. అండ్ సి దిస్ ఇస్ అ ప్యారడీ రైట్. కొట్టే ముందర అందరు ఏ అని అన్నారు. వాడు ఫ్లైట్ మాస్టర్ వాడు చెప్తాడు ఏ అని ఎందుకు అరుస్తున్నావు రాదు అది అని. అండ్ నాకు ఆ మొత్తం కాన్వర్సేషన్ అది కూడా వాళ్ళు ఒక 5 సెకండ్లు వెయిట్ చేస్తుంటారు. అంతగా రెచ్చిపోవడానికి ఇది యాక్షన్ సినిమా కాదు, ఇది ఫ్యాక్షన్ సినిమా. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు వాడిని ఫైనల్లీ పట్టుకున్నప్పుడు వాడిని కూర్చోబెడతారా జీవాన్ని, దెర్ ఇస్ నో డైలాగ్ రైట్. వాళ్ళు ఊరికే వెయిట్ చేస్తుంటారు. నీకేం తెలుసు చెప్పు అని ఎవరికి ఏం చెప్పవా. ఎగ్జాక్ట్లీ ద హోల్ థింగ్ వాజ్ సో ఫనీ నాకైతే. అండ్ జీవన్ లాంటి క్యారెక్టర్ ని మేము గ్రీన్ 5 క్లూలు కూడా వదిలినామంటే అయితే 4 గంటలు దొరికింది అంటే ఆ గ్రీన్ లైట్ పెట్టడానికి గంట పట్టిందంట. అప్పుడు అజయ్ చూపిస్తారు అర్జెంట్ గా అజయ్ చూపించేసి వాళ్ళకంత బుర్రలేదు, వాళ్ళు 2-3 పెడితే పెట్టండి. సో గుడ్ మ్యాన్. ఓ నాకు అదే అంటున్నా, ద డైలాగ్ లైన్ రీడింగ్ అంటారు చూడు ఏదైతే, దే డిడ్ంట్ ట్రై టు లైక్ మేక్ దెమ్ లుక్ ఫన్నీ. They left them to be funny. Yes. And which is again a big I mean it's a very difficult thing to do antane. Idi acting lo ostadi naku. Almost like nee Naked Gun, Aeroplane and Leslie Nielsen. Almost it's my dream. TFI లో నేకెడ్ గన్ ట్రీట్మెంట్ చూడడం ఇట్ ఇస్ అ డ్రీమ్. ఓ యూ షుడ్ వాచ్ సుడిగాడ్ అయితే. మేబీ సుడిగాడ్. యా సుడిగాడ్ వాజ్ ఆన్ పార్. కానీ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్. ఇంకోటి కూడా చెప్తా, ఈ లీడింగ్ ద సీన్ అంటారు చూడు, they never actually, there's not one character leading the scene. There are everybody leading the scene at different points obviously, and there is somebody reacting to the lead.
యువ ఇంట్రాగేషన్ అప్పుడు ఆ మొత్తం ఫైట్ సీన్ తర్వాత వాడు అది విచ్ ఇస్ అగైన్ అనదర్ వెరీ ఫనీ సీక్వెన్స్ అంటే నాకు. అందులో యాంటీ ఫానటిక్స్ అనే అది ఒకటి ఉందే మ్యూజిక్ లో, మర్చిపోయినా కానీ వాడు హీరోయిజం కి యాంటీగా ఓ పాట ఉంటుంది, లిరిక్స్ మొత్తం అట్లానే ఉంటది, విచ్ ఇస్ ఐ థాట్ దట్ ఈస్ హిట్టింగ్ ద నేల్ ఆన్ ద హెడ్ కదా. అందులో యు గో హెడ్ ఆన్ విత్ దీస్ థింగ్స్ ఎగ్జాక్ట్లీ అండ్ దే డిడ్ ఇట్ సో వెల్. చిల్లర్ గా లేకుండే ఇట్ వాస్ సో వెల్ డన్. అంటే చూడు, నీకు మల్టీపర్పస్ ఆల్ పర్పస్ నైఫ్ ఏంటంటే పైన చూసేవాడికి ఆ మూమెంట్ లో ఒక బీజిఎం వచ్చింది, కరెక్ట్ అయిపోయింది. కానీ కొంచెం లోతులో చూసేవాడికి ఆ లిరిక్స్ లో తగులుతాయి, అన్నిట్లో తగులుతాయి. అబ్సల్యూట్లీ. సో every class of cinema IQ ki you have some meat for covered the basis, which is I mean, what more do you want? That is the kind of smart filmmaking that you need. And you should encourage, we should make them forefront runners to as movie makers anta nenu. So nenedo cheptunde o point. So again Yuvadi interrogation scene lo it was not Yesu or Nidhi or Balu leading the scene. It was actually Yuva leading the scene, right? And they are just reacting to Yuva. And adi adoka freedom anedi, adoka taking adoka scene setting anedi, that was brilliant atana. ఎస్, ఇది యాక్టర్స్ ఈగోస్ ని పక్కన పెడితే ఇలాంటివి పండుతాయి. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. మమ్మల్ని తీసుకోండి, మేము అస్సలు ఈగో తీసుకోవాలి, అస్సలు ఈగోనే లేదు, నో ఈగో అట్ ఆల్. మేము అంటే చెప్తాం, గైడ్ చేస్తాం మేము. అండ్ యువ ఆ డైలాగ్ కూడా స్టేజ్ మీద, మాబులో మీరు అటాక్ చేస్తే మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, మిమ్మల్ని మీ పైన ఎవరు కేసేయలేరు, వాళ్ళు అక్కడే ఉన్నట్టు కూలర్ పక్కన సిగ్గు లేకుండా. దయచేసి మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి, మీ పైన కేసు వేయలేరు. ఓ యా, ఇట్ వాస్ 4 ఫ్లాప్లు అవుతాయి ఇక్కడ, యువ ఇక్కడ ఉన్నాడు, 40 ఫ్లాప్లు ఇక్కడ ఉంటా. అగైన్ దట్ వాస్ సో ఐ మీన్ ఆన్ ద ఫేస్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ ఫ్యాన్స్ ని వీళ్ళు ఎట్లయితే చిరాకు పడి కొడుతున్నారు, సో ఫనీ నిజంగా. అండ్ వాడు కూడా ప్రాక్టీస్ చేస్తానా అంటే వాడికి పైసలు ఇస్తారు కదా, వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు అంటే లెక్క పెట్టి 2 అంటే 1116 అంటే మరి ఎక్కువనే కదా అంటే వాడు ఫాటర్ కొడతాడు, ఇది ఎక్కువ పో. సో చాలా ఉన్నాయి. ఐ మీన్ డైలాగ్స్ అయితే దేర్ ఇస్ ఫర్ మీ ద ఎవ్రీ సీన్. అండ్ బై ద వే, ఇది మరి ఎప్పుడు తీసుకొస్తావు నువ్వు, క్యారెక్టరైజేషన్ అంటావా లేకపోతే, ఫర్ మీ ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూనిక్ ఆస్పెక్ట్ ని కవర్ చేశారు అనిపించింది నా ప్రకారంగా. ఎందులో? యాక్టింగ్ లో. యాక్టింగ్ అదే, అందుకనే ఇక నువ్వు చెప్పు మరి. ఐ మీన్ యాక్టింగ్ నిజంగా ఈ సినిమాలో ఇట్ హ్యాస్ టు బి టాక్డ్ అబౌట్. ఈవెన్ దో ఈ వేరే స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, లైక్ ఆన్ పేపర్ మొహమ్మద్ కేఫ్, మైకిల్ వాన్, ఇట్ వాస్ వెరీ టైట్. బట్ పర్ఫార్మెన్స్ దగ్గర వచ్చేసరికి కూడా దీస్ గైస్ హావ్ యాడెడ్ అ న్యూ లెవెల్, న్యూ లేయర్. అసలు ఆబ్వియస్ వి మనకు తెలుసు ఆల్రెడీ, సో ఐల్ స్టార్ట్ విత్ ద మేబీ నాన్ ఆబ్వియస్. ఐ జస్ట్ లవ్డ్ నిజంగా అండర్లైన్ బోల్డ్ సునీల్స్ క్యారెక్టరైజేషన్. ఓ, ఐ వాస్ అబౌట్ టు సే సునీల్. మైకల్ ఒకడే, ద పర్ఫార్మెన్స్, ఇట్ వాజ్ సో గుడ్ నిజంగా. ఎందుకంటే వి నో, మనకు తెలుసు సునీల్ ఎంతవరకు చేయగలుగుతాడు, ఎక్కడ దాకా తీసుకెళ్లగలుగుతాడు. బట్ ఆ క్యారెక్టర్ ని ఎట్లయితే ఎయిర్ టైట్ గా మెయింటైన్ చేశాడో, ఎంత ఎయిర్ టైట్ గా మెయింటైన్ చేశాడంటే సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే మెడకి పట్టి పడుతుందో అప్పుడు ఒక్కొక్క తిరగడానికి సగం తిరగడానికి కూడా అనుకుంటూ తిరుగుతాడు. హీ నెవర్ డ్రాప్డ్ ఇట్. ఇంకోటి ఏంటంటే సినిమా ఎండ్ లో ఈ నిధితో ఒక పాట వస్తుంది, డ్రామా నక్కో మామా అని, అందులో కూడా క్యారెక్టర్ బ్రేక్ చేయలేదు సునీల్. అబ్సల్యూట్లీ. ఐ మీన్ దట్ ఈస్ వాట్ యు కాల్ పర్ఫార్మర్. ప్రొఫెషనల్. అందుకనే మేము సునీల్ అంతా మెచ్చుకున్నాం, మేము అజయ్ అందుకనే మెచ్చుకుంటాం, సునీల్ అందుకనే మెచ్చుకుంటాం. అండ్ ఐ ఫీల్ దే డిజర్వ్ టు బి ఛాలెంజ్డ్. ఆ స్కిల్ ఉన్నప్పుడు, ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ ఉన్నప్పుడు, అబ్సల్యూట్లీ దే వాళ్ళకి మోర్ టఫ్ అండ్ అంటే డైవర్స్ టైప్ ఆఫ్ రోల్స్ ఇవ్వాలంటే నేను. ఎగ్జాక్ట్లీ. అండ్ సాధారణంగా బ్రో కొంతమంది యాక్టర్స్ కి నువ్వు ఈ మైకల్ ఒక్కడే లాంటి క్యారెక్టర్ ఇస్తే ఇందులో ఏముంది నాకు చేయనీకి, ఆన్ పేపర్ కనబడదు, నీకు చాలా ఉంది చేయనీకి అంటే. కానీ ఆ సటిల్టీస్ లో జీవన్ ఇస్ హ్యాపీ. జీవన్ అన్నాడు కదా, ఏ అబ్బాకి రాదు అసలు, ఏ నా కొడుకుకి రాదు సటిల్టీ అనేది. ఇక్కడ చేశాడు సునీల్ మైకల్ క్యారెక్టర్ లో. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ నిజంగా. ఫస్ట్ ఫ్రేమ్ లో ఎట్లయితే ఆ ఎల్లో ఇదేసుకుంటాడో రెయిన్ కోట్, అక్కడ నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. అదే కదా బ్యూటీ ఏంటంటే, సునీల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు దేర్ ఆర్ నో లైన్స్, డైలాగ్స్ లేవు. అవును.
ఇట్ ఈస్ జస్ట్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్. Yeah. ఎక్కడ కూర్చుంటే అక్కడ నుంచి లేపుతున్నారు వాడిని. Yeah. టు ఎ పాయింట్ హీస్ గెటింగ్ ఫ్రస్ట్రేట్, నేను కూర్చొనిగా అన్నట్టు వెళ్తున్నాడు. Yeah. దానికి పెద్ద మ్యూజిక్ ఏం లేదు, పెద్ద చిరాకు పడిన డైలాగులు ఏం లేవు, నథింగ్ ఈస్ దేర్. Yeah. ప్యూర్లీ వాడి బాడీ లాంగ్వేజ్ నుంచి Yeah. ద ఆడియన్స్ గెట్ దిస్ పాయింట్ కన్వేడ్ దట్ క్యాండిడేట్ గాన్, మొత్తం కన్వే చేస్తున్నాడు. రైట్? ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ సునీల్ క్యారెక్టర్ ఏదైతే డౌట్స్ ఉంటాయో, ఈ వీళ్ళకి ఇవన్నీ జీతాలు ఎట్లా చేస్తున్నారు, బ్రాండెడ్ బట్టలు, క్లోత్స్, అండ్ ద వే హీ అగైన్ సి దిస్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ద డైరెక్టర్. అది ఎట్లయితే స్టార్ట్ అవుతుందో, ఇట్ స్టార్ట్స్ యాజ్ ఇఫ్ సునీల్ ఒక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ పెద్ద ఫంక్షన్ జరుగుతుంది బయటికి రాగానే, నిధి పక్కనే వచ్చి అట్లేం లేదు, అందరి దగ్గరికి, నా దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకోలే అంటే నువ్వు ఏవో కాబట్టి ఏదో ఉంటది. సో హీఈస్ కాన్స్టెంట్లీ అనలైజింగ్. వాడి క్యారెక్టర్ ఏంటంటే వీడు ఏదో తతంగం చేస్తున్నారు, వాడు ఒక డౌట్ ఉన్నది, వీడు అనలైజ్ చేస్తున్నాడు. ఆ అనాలిసిస్ అంతా ఎంత రేషనల్ గా పెట్టినంటే, ఇట్ వాస్ నాట్ లైక్ ఏదో ఆఫ్ ద బ్యాట్ రేషనల్, ఏదో నాకు వీళ్ళు నచ్చరు కాబట్టి వీళ్ళ పైన డౌట్ ఉంది అని కాదు. వాడు అన్నిటికీ మంచి రేషనల్ ఇది ఉంది, బ్యాకింగ్ ఉంది వాడికి. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే ఇట్ వాస్ నాట్ లైక్ సెల్ఫ్ అవేర్. నేను ఒక కామెడీ సినిమాలో ఉన్నా, సో ఇష్టం వచ్చినట్టు అక్రాస్ ద బోర్డ్ ఉండేది. బట్ యా, సునీల్ వాజ్ చెరీ ఆన్ ద కేక్ ఆ క్యారెక్టర్ అయితే. అండ్ అలాంటి యాక్టర్ కి ఇవ్వడం అబ్సల్యూట్లీ, యూనో. అండ్ ఇది ఇక్కడ సత్యకి ఒక చిన్న నోట్ వస్తుంది నా మైండ్ లో. ఎందుకంటే సత్యాన్ ఎప్పుడైతే ఆ రంగబలి ప్రమోషన్స్ లో ఆ మీమ్స్ చేశాడు కదా, ఎందుకు ఈ అన్ని అని డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్టర్స్ లాగా ఎంత సటిల్ గా చేశాడు దాంట్లో. నేను ఏ సినిమాలో చూడలేదు సత్యాన్ని అంత సటిల్ గా చేయడం, యూనో. సో నాకేమనిపిస్తుంది అంటే, ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ ఛాలెంజ్ ఫర్ యూ సత్య, నువ్వు ఇట్లాంటి క్యారెక్టర్స్ సటిల్ డెడ్ ప్యాన్ బాడీ లాంగ్వేజ్ తోనే అండ్ నువ్వు చేయగలుగుతావు. నువ్వు ఆల్రెడీ మీమ్ లో చూపించినావు. అదే కాదు, ఐ థింక్ ఈవెన్ ఇన్ ఫ్యూ మూవీస్ చూపించిండ్రు. ఇందులో కూడా ద హోల్ అగైన్ ఐ గో బ్యాక్ కానీ ఆ ఇంటరాగేషన్ సీన్ అప్పుడు యువన్ హీ డిడ్ంట్ డు ఎనీ ఓవర్ యాక్టింగ్. నో ఓవర్ యాక్టింగ్ అని కాదు, ఏమన్నా పూర్తిగా క్యారెక్టరే అంటున్నాను. క్యారెక్టరే అది ఇది సునీల్ చేసినట్టు, అది సత్య కాదు యాక్చువల్లీ డైరెక్టర్స్ కి మేబీ. ఎందుకంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక బ్రహ్మానందంని డైలాగ్ లేకుండా హీ మేడ్ హిమ్ లుక్ ఫన్నీ, అవును, రైట్? అట్లానే ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కానీ ఈ పర్టికులర్ డైరెక్టర్ సునీల్ ని ఒక సీరియస్ ఒక ఎవిడెంట్ కామిక్ ఎలిమెంట్ ఇవ్వకుండా యూ మేడ్ హిమ్ లుక్ ఫన్నీ. సో ఇట్స్ ఎ డైరెక్టర్స్ కాల్. నేను ఈ ఆర్టిస్ట్ ని ఒక వేరే విధంగా వాడతాను. They can't say that నాకు ఒక క్యారెక్టర్ No, I know they can't say, but I'm just saying ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేస్తే I'm sure he's up for it. It would be, I'm sure, yeah. Already చేశాడు కాబట్టి చెప్తున్నాను నేను. ఒక క్యారెక్టర్ ఇట్లా స్టడీ, ఎందుకంటే సటిల్టీ జీవన్ అన్నట్టే ఎవడు పీకలేడు అది. అదే అంటే నువ్వు either you have to be supremely mature of the art, or ఆ న్యూఆన్సెస్ తెలవాలి కదా, చాలా డిఫికల్ట్ అది. ఇప్పుడు నేనంటే నేను చేయగలను, చాలా సటిల్గా ఉంటుంది నాది. నేను ఎప్పుడు ఇట్లా ఎవిడెంట్ గా చేయను, నేను సటిల్ గా చెప్తా పాయింట్స్ అన్ని. చాలా అర్థమయ్యే వాళ్ళకి శత విధాలుగా అర్థమవుతుంది పాయింట్. మన వాళ్ళకి ఆడియోలోనే తగులుతుంటది నీ సటిల్టీ అంతా. ఇంత సటిల్ మరి తగలాలి కదా, సటిల్టీ అంటే తగలాలి కదా. అదే తలుపు బద్దలు కొట్టినట్టు ఉండకూడదు, అదే వచ్చింది ప్రాబ్లం. సో సునీల్ అయిపోయిందా? అజయ్, ఓ మై గాడ్, ఆ మిస్టర్ బచ్చన్ ఎవరైతే పొగుడతాడు చూడు మిస్టర్ బచ్చన్ ని, వీడైతే వీడు అమ్మాయి ఏమింటే వాట్ ఎవర్, ఆర్ ఐఎమ్ నేను అమ్మాయి ఏమింటే, దట్ లెవెల్ ఆఫ్ మ్యాన్ క్రష్ అజయ్ ఉండాలంట. నేను యాక్చువల్లీ ఉండాలి. ఇట్స్ హీ వెల్ డిజర్వ్డ్. హీ గెట్స్ స్లెప్ట్ ఆన్ నిజంగా. ఐ మీన్ నాకైతే లైక్ ఆఫ్ లేట్ అట్లీస్ట్ ఐ విల్ బి ఆనెస్ట్, మనం ఎప్పుడైనా నేను చేసే పాడ్కాస్ట్ చేస్తున్నాము, ఐ థింక్ అజయ్ తీసుకొచ్చే క్వాలిటీస్ టు ఎ క్యారెక్టర్, అది సమ్హౌ హీ మేక్స్ ఇట్ హిజ్ ఓన్. ఎస్, అదే కావాలి. మేం ఫేమస్ లో కూడా ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గా చేశాడు అజయ్. అదేదో పల్లులు ఇస్తూ ఉంటాడు, ఏదో ఉంటది, పజిల్స్ ఇస్తూ ఉంటాడు, అది రీడిల్స్. ఐ థింక్ ఇట్స్ అగైన్ మిస్యూజ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ అనిపిస్తుంది. అది మేం ఫేమస్ కాకపోవచ్చు, చాంగురే బంగారు రాజా అనుకుంటుంది రీడిల్స్ చెప్పేది. యా, దట్స్ చాంగురే బంగారు రాజా. చాంగురే బంగారు రాజా, విచ్ వాస్ ఈక్వల్ యాజ్ మేం ఫేమస్. కానీ నాకు అనిపిస్తుంది దట్ ఆడియన్స్ నుంచి కూడా ఇట్లా వాయిస్ అవుట్ చేయాలి. అజయ్ ఎంత మంచిగా చేస్తాడు, లైక్ ద కైండ్ ఆఫ్ న్యూఆన్స్ ఆర్ అదొక ఫినెస్ తీసుకొస్తాడు క్యారెక్టర్ కి. యూ కెన్ ఇమాజిన్ అజయ్ యాజ్ అ వెరీ వాయిలెంట్ రఫ్ కైండ్ ఆఫ్ ఎ విలన్ ఆర్ ఎ రౌడీ, and at the same time you can also imagine Ajay as this supremely suave, like charming rich guy who knows his way around, right? And indulo ade chusnavu for the most part of the idi his performance was
టాప్ నాచ్ అనిపిస్తుంది. స్పెషల్ మెన్షన్ టు హిస్ క్యారెక్టర్ కాస్ట్యూమ్, యూనో ఆ లుక్ ఏదైతే ఇచ్చారు అజయ్కి ఆ గాగల్స్ తో, ఇట్ వాస్ రియలీ గుడ్. అబ్సల్యూట్లీ. కానీ ఈ మనమిద్దరం సేమ్ పేజ్ లో ఉన్నాం బ్రో. మన ఆడియన్స్ కి, మన ప్రేక్షకులకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎందుకు అజయ్ ని ఈ సినిమాలో అంత పొగుడుతున్నాము ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే, కామెడీని ఎట్లా చేశాడు, యూనో కామెడీలో పార్టిసిపేట్ చేశాడు బట్ సీరియస్ గా చేశాడు. ఆనెస్ట్నెస్ అంటారు. యా, ఆ క్యారెక్టర్ కి ఎలా అయితే ఉండాలో ఆ సిచ్యువేషన్ లో ఆ సందర్భానికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు చేశాడు. అయినా గానీ హీ మేడ్ యూ లాఫ్. అండ్ అది ఇంకోటి ఏంటంటే, నేను జస్ట్ మెచ్యూరిటీ ఉండాలి. నేను అబ్సల్యూట్లీ నేను చిన్న ఇది చెప్తాను, నాకు కనిపించింది అండ్ విచ్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ ఆర్ ఫెయిల్ టు డూ రాదర్. అజయ్ ఉన్న సీన్ అన్ని కామెడీ సీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద బ్యాట్, కానీ అజయ్ కామెడీ చేయట్లేదు, కానీ అజయ్ వల్ల కామెడీ అవుతుంది. విచ్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్. అజయ్ ఒక కామిక్ డైలాగ్ చెప్పలేదు, అంటే ఒక బాడీ లాంగ్వేజ్ తో కామెడీ చేయలేదు, వాట్ ఎవర్, కానీ అజయ్ ప్రెసెన్స్ వల్ల ద కామెడీ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఇంకో క్యారెక్టర్. ఏదైతే చెప్తాడు, ఎన్ని స్టాంపులు ఇచ్చేవాడు, అదే చెప్పబోతుండే, అదే సీన్ చెప్పబోతుండే తెలుసా నేను. ఇట్ ఈస్ సో ఐఎమ్ లైక్, హౌ కెన్ యూ నాట్ క్రాక్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే వెన్నెల కిషోర్ ఇట్లా ఓంగి అన్ని ఇచ్చా అంటాడు చూడు, అసలు మై గాడ్, అజయ్ కి వెన్నెల కిషోర్ కి కెమిస్ట్రీ ఉండే చూడు అసలు ఈ మూవీలో. ఇట్ వాస్ పాల్పబుల్ నిజంగా. అగైన్ బెటర్ దెన్ సూర్య అండ్ కల్లు. యా, ఎక్స్ప్లోజివ్ కెమిస్ట్రీ ఉండే వీళ్ళిద్దరికి నిజంగా. అండ్ ఇట్ ఈస్ సచ్ ఏ ఆడ్ కపుల్. యా, ఒకవేళ నేను ఆడ్ కపుల్ ఒకవేళ ఎవరికైనా తెలుసు అంటే, ఆడ్ కపుల్ ఒక పాత టీవీ సీరియల్. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఆడ్ కపుల్, ఐ వాంట్ రీమేక్ ఆడ్ కపుల్, ఐ కెన్ యాజ్ వెల్ యూజ్ అజయ్ అండ్ వెన్నెల. దే వర్ దాట్ గుడ్. ఇద్దరు మంచి పొడుగున్నారు, దిట్టంగా ఉన్నారు. అండ్ యూనో దేర్ ఇస్ ఎ వే, ఏమో అదొక ఇంటాంజిబుల్ వే, దేర్ ఇస్ సంథింగ్ దట్ అజయ్ డస్, యూ విల్ ఎండ్ అప్ లైకింగ్ ఇట్. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బ్రో, ఆ సీన్ స్టార్ట్ అవ్వడమే అజయ్ వస్తాడు నవ్వుకుంటూ వాట్సాప్ మై స్లీపింగ్ పార్ట్నర్ అండ్ ఫాట్ అని ఒక స్పాంగ్ చేస్తాడు. వెన్నెల కిషోర్ అక్నాలెడ్జ్ కూడా చేయడం కొట్టినట్టు. దట్ ఇట్ సెల్ఫ్ వాస్ ఫనీ ఫర్. కానీ దాని తర్వాత వంగి ఎన్ని స్టాంప్స్ ఇచ్చావు అంటే, అన్ని ఇచ్చా అంటాడు రై అని ఇట్లా చిరాకు పడతాడు కదా. ఆ చిరాకు పడడం కూడా కామెడీ లాగా చేయలేదు, సీరియస్ గా చేశాడు. ఆలోచించవా తర్వాత ఒక దిగిపోయిన తర్వాత ఏమవుతుందో ఆలోచించవా అంటే, ఇచ్చి ఆలోచన టైం ఇచ్చింది అది అని. ఇట్ వాస్ సచ్ ఏ న్యాచురల్ కాన్వర్సేషన్. యా, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ నిజంగా. బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. నాకు అసలు గుర్తులేదు వీళ్ళిద్దరు ఇదివరకు చేశారా ఇట్లాంటి. ఐ నెవర్ సీన్. నేను ఎప్పుడు చూడలేదు. బట్ వాట్ అ కాంబినేషన్. ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ అ న్యూ ఫ్రాంచైజ్ అబ్సల్యూట్లీ జస్ట్ ఆన్ దీస్ టూ గైస్. బిట్స్ అండ్ పీసెస్ మీ ఇద్దరు పాడ్కాస్ట్. ఇంకో ఉదాహరణ బ్రో, మంచి ఉదాహరణ ఇది. సత్య ఇంకా బాబు, ఐ మీన్ యేసుదాస్ ఇంకా బాబు హోటల్కి వెళ్తారు మొదటిసారి. అజయ్ మొదటిసారి పరిచయం అవుతాడు. అయితే వీళ్ళు అజయ్ని అంటుంటారు, ఏది ఎట్లా నీకు తెలియకుండా డ్రగ్స్ ఎట్లా వస్తాయి ఇది అది అంటే, అజయ్ ఫస్ట్ టైం వీళ్ళని బెదిరించడానికి రాయ్ అని ఇట్లా మెల్లగా లాగుతాడు, దాన్ని సాగదీస్తాడు. అండ్ అది కొంచెం థ్రెటనింగ్ గా కూడా ఉంటుంది. బట్ దాని తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చే సీన్ ఏంటంటే, ఇట్ కట్స్ టు అజయ్ ని కూడా కూర్చోబెడతారు. సో దట్స్ అ ఫనీ సీన్. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నువ్వు ఎనీ నార్మల్ యాక్టర్ కి నువ్వు వీడిని బెదిరిస్తావు, ఇమ్మీడియట్లీ ఇట్ కట్స్ టు నువ్వు కూడా బిస్కెట్ తింటావు అంటే, వాడు ఆ బెదిరించడం కూడా కొంచెం కామెడీగా చేస్తాడు. వాడికి తెలుసు ఎలాగో దీని తర్వాత కామెడీ కదా వచ్చేది అని. ఇలాంటి వాళ్ళని ఎక్కడ కొట్టాలి ఎలా కొట్టాలి నాకు అర్థం కాదు. కానీ మెచ్యూరిటీ ఉన్న యాక్టర్స్ బ్రో, వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే నేను ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ తో అంటే అది దాని వల్ల కామెడీ పండుతుంది తర్వాత. సో నేను కూడా ఇక్కడ కామెడీగా చేస్తే తుస్ అవుతుంది అది. అబ్సల్యూట్లీ. అండ్ దట్స్ ది ఎగ్జాంపుల్. ఎందుకు అజయ్ ని అంత నొక్కి చెప్తున్నా. అండ్ మై అదర్ రీజన్ ఆఫ్ వై అజయ్ వర్క్స్ is you don't expect from him. And maybe that is one surprise element, koncham oka advantage Ajay ki, that he doesn't have the face of a comedian or like a comic idi. అందుకని ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ల్యాండ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఇట్స్ పాసిబుల్. వెరీ లిటిల్ ఎఫెక్ట్ అండ్ మాక్సిమం రివార్డ్, రైట్? సో అది కూడా ఒకటి ఉన్నది. అండ్ అజయ్ తో ఒక మనం ఎప్పుడు రివ్యూ చేయలేదు ఆబ్వియస్లీ, కానీ చక్రవ్యూహమా అదొక మూవీయా టీవీ వెబ్ సిరీసా? వెబ్ సిరీస్ మూవీ అనుకుంటా. ఐ థింక్ ఇట్ ఇస్ మూవీ. ప్రైమ్ లో చిన్న బడ్జెట్. అజయ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అజయ్ కి ఆపోజిట్ ఒక లేడీ ఆఫీసర్ ఉంటది, వీళ్ళిద్దరు పార్ట్నర్స్. కానీ రొమాంటిక్ యాంగిల్ ఏం పెట్టలే.
అండ్ ఏమంటుందంటే నీట్ గా స్టోరీ చెప్పుకుంటూ పోతారు. అండ్ వీళ్ళిద్దరికి కూడా అజయ్కి ఇంకా అజయ్ పార్ట్నర్ కి ఎట్లయితే సీక్రెట్ గేమ్స్ లో చూపిస్తారు కదా, వాళ్ళకి డోక్ వస్తుంటుంది, అరే ఈ పాలిటిక్స్ ఏంది, ఈ కరప్షన్ ఏంది, నలిగిపోతుంటారు ఇట్లా. దాన్ని కొంచెం సీరియస్ గా స్ట్రేట్ గా ప్లే చేశారు ఆ మూవీలో. నాకు అది చూస్తుంటే నాకు అనిపించింది, అరే నీ చేతిలో ఏముంది, యూ డింట్ రియలైజ్. ఎందుకంటే ఐడియల్లీ అజయ్ క్యారెక్టర్ ని ఒక డిప్రెస్డ్ మేనియాక్ లాగా చేసుంటే ఇవన్నీ తట్టుకోలేక వీడు కూడా నార్మల్ గా లేడు, వాడి పార్ట్నర్ కూడా, వీళ్ళిద్దరు నార్మల్ మనుషులు కాదు, ఇప్పుడు క్రాక్ అయిపోయినరు. కేసు సాల్వ్ చేయడం బయట, మిగతా వాళ్ళతో సొసైటీలో ఎట్లుంటున్నారు అంటే అన్ని క్రాక్ పనులు చేస్తున్నారు అవుట్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్. అండ్ దాని వల్ల వచ్చే కొంచెం డార్క్ కామెడీ ఎంత పొటెన్షియల్ ఉండే. యాజ్ యూజువల్ అజయ్ బాగా చేశాడు, బట్ ద క్యారెక్టరైజేషన్ వాజ్ నాట్ ఛాలెంజింగ్ ఎనఫ్. దట్ వాజ్ అ ట్రాజెడీ. బట్ యా, ఇక ఇట్లా ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. బట్ నేను సినిమాలో ఐ థింక్ చెప్పాలి కానీ వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ అనిపించింది. ఇప్పుడు సత్య గురించి ఊరంతా చెప్తుంది, మళ్ళీ మనం దానిపైన ఎక్సలెంట్. ఇట్ వాజ్ ఎక్సలెంట్ అండ్ హీ డిడ్ అ గ్రేట్ జాబ్. బాబు గురించి ఎక్కువ చెప్పారు కాబట్టి నేను బాబు గురించి చెప్తా. చాలా ఇంప్రూవ్మెంట్ ఉండే నాకు బాబుది. అగైన్ నాకు కొంచెము మొన్న మనం ఒక ఆర్టిస్ట్ మాట్లాడుకున్నాం ఇట్లనే, ఆయిలో ఎవరైతే లీడ్ ఉండే, వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఎ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్. బాబులో కూడా నాకు ఒక సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనిపించింది. అండ్ ఇందులో వచ్చేసి బాబు క్యారెక్టర్ లో ఏదైతే ఐ హీరోకి మిస్సింగ్ ఉండేనో, విచ్ వాజ్ ఆ టైలర్ మేడ్ ఇది లేకుండే, బికాస్ ఆఫ్ విచ్ కన్వెన్షనల్ గా సిమెంట్ ట్రైపాడ్. కరెక్ట్. కానీ ఇందులో కొంచెం ఐ థింక్ ఆల్మోస్ట్ నిజమా కాదా తెలియదు, నాకు అర్థమైంది ఏంటంటే దే లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. బాబుని ఎట్లయితే వాడారో, బాబుకి ఒక ఎలాంటి లైన్స్ అయితే ఇచ్చారో, ఆర్ ద టేకింగ్, బాబు వచ్చినప్పుడు టేకింగ్ ఎట్లయితే కొంచెం డిఫరెంట్ ఉండిందో, దట్ ఆల్ కొంచెం బాబుని ఎత్తింది. యాడింగ్ టు దట్ బాబు చేయాల్సింది బాబు డెలివర్ చేశాడు. నాకు అది అనిపించింది, విచ్ వాజ్ అగైన్ వెరీ గుడ్. కొన్ని హైలైట్ సీన్స్ ఏదైతే నాకు బాబు అనిపించింది పర్ఫార్మెన్స్ గా. సత్య వీళ్ళు వీళ్ళ రికార్డింగ్ ఒకటి బయట పడుతుంది కదా, ఇంటర్వెల్ కంటే కొంచెం ముందర సీన్ ఇది. వాడు సత్య అడుగుతుండే, అరే నువ్వు ఉంటావు కదా నాతో అది ఇది అని. అండ్ దెన్ సత్య వెతుకుతూ ఉంటాడు, హౌ డు ఐ ఎస్కేప్. బాబు వెతుకుతూ ఉంటాడు కదా. అది ఐ థాట్ హీ డిడ్ వెరీ వెల్. అదొక బర్స్ట్ ఉంటుంది వాడిది, నాకేం తెలుసు ఊరుకో అని చెప్పి, అది చాలా మంచిగా వచ్చింది. నాకు ఇంకో ఉదాహరణ ఏముందంటే, సినిమా స్టార్టింగ్ లోనే హీ టీమ్ జాయిన్ అయ్యాక ఒక ఫాస్ట్ కస్ట్ లో చూపిస్తారు. వీళ్ళు ఎప్పుడైతే తస్కరించుట స్టార్ట్ చేస్తారు, అప్పుడు మేడం డబ్బులు పోయినాయి, మేడం డబ్బులు పోయినాయి. 4 సార్లు అయ్యేసరికి 5సారికి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ తో, పోయినా మేడం డబ్బులు పోయినాయి అంటారు చూడు. దట్ వాస్ రియల్లీ వెరీ నైస్. అదొకటి. ఇంకోటి ఎక్కడ నాకు నచ్చింది అంటే బాబుది మొత్తం ఆ షూటింగ్ సీన్ లోనే, అగైన్ దిస్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, ఎప్పుడైతే అదేంటారు అట్లా కాల్ చేసావు అని చెప్పి తాత మొత్తం డీకోడ్ చేస్తాడు కదా, ఓ లాక్ అట్లా ఉంది, సేఫ్టీ లాక్ అట్లా, దట్ వాజ్ అగైన్ వెరీ వెల్ డన్. ఓవరాల్ గా ఇక్కడి నుంచి చూసుకుంటే ఐ థింక్ బాబు ఒక పర్ఫార్మెన్స్ అనేది ఇట్లా గ్రాఫ్ అట్లా పైకి వెళ్తూనే ఉండింది మూవీలో, విచ్ ఈస్ అగైన్ అన్యూజువల్. నువ్వు జనరల్ గా చూసుకుంటే ఒక హైలో స్టార్ట్ అయినప్పుడు పర్ఫార్మెన్స్ కిందకి వస్తుంటది ఆర్ కొంచెం డీలా అయిపోతుంటది. ఇందులో ఏదంటే పర్ఫార్మెన్స్ ఇంకా పైకి వెళ్తుంది, అండ్ ఇట్ స్టార్టెడ్ ఆన్ ఏ హై. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాజ్ అ బిగ్ ప్లస్ ఓవరాల్, and especially for Babu. And Venla Kishore also, it was excellent. I just loved his Yuva character. ఏం చేయాలో తెలియదు నాకు వెన్నెల కిషోర్ తోటి. It's so good. ఇట్లా అయితే షేక్ అప్సెట్ ఉంటాడు ఎప్పుడు. నాకు వెన్నెల కిషోర్ లో ఎస్పెషల్లీ ఏం నచ్చుతుందంటే, అపార్ట్ ఫ్రమ్ అదర్ యాక్టర్స్, సినిసిజం ని ఎంత బ్యూటిఫుల్, ఎంత బాగా చేస్తాడంటే సినికల్ స్టఫ్ ని. ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఆఫరింగ్ అది. అండ్ యువర్ హార్ట్ బై ద వే అంటాడు నిధిని. ఇట్ ఆల్ సో వెల్ డన్, ఎంత సీమ్లెస్ ఉండింది అది. షెఫ్స్ కిస్. టూ గుడ్. సో నిధి మీదకి వద్దాం ఇప్పుడు. ఓకే, నిధిని చూసి అట్లా మీదికి రావద్దు, బోగస్ వస్తాం, పద్ధతిగా ఉండాలి, ప్రొఫెషనల్ గా వస్తాం, ప్రొఫెషనల్ గా మీదికి వెళ్ళి. నిధిని చూసి ఎవరైనా సర్ప్రైజ్ అయితే, మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, హైదరాబాద్ లో గానీ ఎవరైనా నిధిని స్టేజ్ మీద చూశారో, కొంచెం థియేటర్ సర్కిల్స్ లో ఉండే బాగా, ఎవరైతే నిధిని స్టేజ్ మీద చూసారో వాళ్ళందరికీ ఇట్ వాజ్ క్వైట్ ఆబ్వియస్. ఇట్ వాస్ బట్ ఆబ్వియస్, ఇన్ఎవిటబుల్. నాకైతే చూసినప్పుడు నాకు అదే అనిపించింది. కొంతమందిని చూస్తే తెలిసిపోతుంది. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం అనిపిస్తుంది. ఇది రేపో మాపో అటే పోయేది ఇది. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్
అప్పట్లో బాగా థియేటర్లు చూస్తుండే నేను యాజ్ అన్ ఆడియన్స్. అన్ని రకాలు ఈ లైట్ గా కామెడీ చేసే థియేటర్ ప్లేస్ చూసిన, ఇంకా సీరియస్ ప్లేస్ చూసిన, ఓ మ్యారేజ్ ఇది అది. ఇంకోటి గొంతు చించుకునే ఏడుపులు అరుచుకునే ప్లేస్ చూసిన. ఇంకోటి ఒకటో రెండు గే ప్లేలు చూసిన నేను. సో మస్తు కవర్ చేసిన. ఆ గే ప్లేలో కూడా అది నాకు తెలియదు గే ప్లే అని. పోయి కూర్చుంటే అప్పుడు తెలిసింది ఇది గే ప్లే అని. అండ్ దాంట్లో కూడా ఒక్కడే ఉంటాడు, మోనలాగ్ చేస్తాడు, గంటన్నర ఒక్కడనే చూస్తుండాలి. ఫిరోజ్ అని ఒకడు వచ్చాడు యాక్టర్. సో ఈ గంటన్నర ఫిరోజ్ గానే చూస్తూ కూర్చోాలా అనేది తర్వాత తెలిసింది. అంతకు మించి నా పక్కన ఇంకో గేగాడు కూర్చున్నాడు. వాడు ప్లేని చూడకుండా నన్ను చూస్తున్నాడు ఫుల్ టైం. ఎట్లా రియాక్ట్ అవుతుండే వీడు. తీసుకెళ్ళిండా నన్ను చూస్తే వాడికి అర్థమైనట్టుంది, వీడు కాదే మన రెయిన్బో బ్యాచ్ కాదే అని చెప్పి కెల్కి అడిగాడు, నీకు తెలుసా ఇది గే ప్లే అని. లేదు ఇప్పుడే తెలుసుకున్నాను. వెళ్ళొచ్చా నేను పోతా అంటే ఆహా మరి చూస్తున్నావా అని. ఇప్పుడు కూర్చున్నా కదా చూస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది నీకు ఒక గే ప్లే చూసి అంటే? అరే నువ్వు చూడని రా, నువ్వు ఫస్ట్. వాడు ఫుల్ టైం నా మీద ఇంట్రెస్ట్ ఉండేది, ఎట్లా వీడు రియాక్ట్ అవుతుండో గే ప్లేకి అని చెప్పి. సో వాడు అజెండా వాడుకుండే. ఇంకో వేరే ప్లేలు ఏమంటాయి, ఈ షేక్స్పియర్ టైప్ ప్లేలు మొత్తం ఇంకా అరాచకం, అన్యాయం, గొంతు చేయించుకోవడాలు, బట్టలు చింపుకోవడాలు, ఏడవడాలు, జుట్టు పీక్కునేటట్టు తెప్పిస్తారు. బట్టలు చింపుకోరు ఎందుకు? చింపుకుంటారు యాక్చువల్గా, కావాల్సిన వాళ్ళు చింపుకోరు. కావాల్సిన వాళ్ళు అట్లాంటివి కూడా చూసిన నేను. సో ఈ నిధిని కూడా చూసిన నేను కామెడీ ప్లేస్ లో. అండ్ కొంతమంది ఉంటారు రోడ్, అది చూడగానే నీకు తెలిసిపోతుంది ఇది క్రౌడ్ ఒక వైపు, వీళ్ళు కొంచెం డిఫరెంట్ ఉన్నారు మిగతా వాళ్ళందరికంటే. హైట్ వల్ల కావచ్చు, పర్ఫార్మెన్స్ వల్ల నా ఉద్దేశంలో అయితే. అండ్ దానికి ఇంకో ఉదాహరణ ఎదుగు నా ఎదురుగా ఇంకో ఫాల్తుగాడు ఉన్నాడు, వాడు కూడా అంతే సేమ్ ఇట్లానే స్టేజ్ మీద చూసిన. అండ్ కొంచెం చాలా డిఫరెంట్ గా ఉండే. అక్కడతో మొదలైంది తతంగం అంతా దేవుడా. కానీ కళ్ళు మండే అనుకుంటూ. నా పాయింట్ ఏంటంటే నిధి వాజ్ బట్ ఆబ్వియస్. ఇది ఎవరైనా హైదరాబాద్ లో చూసిన వాళ్ళు ఉంటే ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ టైం. సో అది చూసి సర్ప్రైజింగ్ నాకైతే ఏమీ లేదు. అండ్ బ్రూట్ నువ్వు కూడా చూసినావు అంటే ఎస్పెషలీ నిధితో స్టేజ్ పైన ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అసలే సర్ప్రైజింగ్ కాదు. అసలు ఇన్ఫాక్ట్ ఇంకా డిప్రెసింగ్ ఉంది, ఇంత డిలే ఎందుకైందా అని. ఐ మీన్ యాక్చువల్గా డిలే కాలేదు, అంటే టెక్నికల్ గా గణితం అట్లా చూసుకుంటే స్టార్ట్ వెరీ ఎర్లీ కదా. సో అది కూడా కరెక్టే కదా సార్. ఇప్పుడు మన నోటితోటి దాన్ని పొగడదాం అనేది నాకేం శుభంగా లేదు. అవునా? నేనే నేర్పించి నేనే దాన్ని అది మంచిగా చేసింది అనడం ఇట్స్ నాట్ రైట్. చేసిందని చెప్పాలి. అంటే ఒకటైతే ఉన్నది, దానికి ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే హర్ ప్రెజెన్స్ ఇస్ వెరీ నైస్. దానికి ఒక లైకబుల్ ప్రెజెన్స్ ఉంటుంది. ఆ లైకబుల్ ప్రెజెన్స్ తోటి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే చిన్న చిన్న ఫ్లాస్ కనబడవు. అండ్ ఎట్లయితే వీళ్ళకు సపోర్టింగ్ ఎలిమెంట్ లాగా చేసిందో దట్ వాజ్ వెరీ నైస్. అది ఒకటి హ్యావింగ్ అ లాంగ్వేజ్ డిసడ్వాంటేజ్ పెట్టుకొని కూడా ఐ థింక్ షీ పర్ఫార్మ్ వెరీ వెల్. The talent is obvious. ఇంకెవరు ఉన్నారు యాక్టింగ్ లో బార్డర్ మొత్తం ఝాన్సీ పర్ఫార్మెన్స్ నచ్చింది. ద వే అథారిటేటివ్ ఇది బ్రిలియంట్ ఉండే. కానీ మాట్లాడుకోని పర్ఫార్మెన్స్ ఇవి. ఓరినా కొడక యాక్టర్స్ కూడా మన రత్న మొగుడు ఆ టీవీ సీరియల్ వాళ్ళు టాప్ నాచ్. నాకు ఎంత నచ్చిందంటే ఆ టైం బాంబ్ అదొక స్టూపిడిటీ ఉంది. ఆ మొత్తం సీరియల్ కాన్సెప్ట్ ఏదైతే స్టూపిడిటీ ఉందో 3 క్యారెక్టర్లతో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఇంకా వేరే ఎవరు కనబడతలేండి ఆ సీరియల్ లో. ఎంత బాగుంది నాకు. ఇంకోటి ఏమి కంటిన్యూ చేశారంటే ఈ టీవీ సీరియల్ లో వడలు మాత్రం అసలు బాంబులే. అవి అగైన్ దిస్ ఈస్ అగైన్ ఫ్యాసినేషన్ బ్రాండింగ్. ఇది కిటికీ కేసు కొడితే గాజు పెంకలు ఇట్లా పగిలిపోతాయి, మళ్ళీ బాంబు మీద పడితే బాంబు ఆఫ్ అయిపోతుంది అంట. వడలు అసలు అంటే మేకర్స్ మాకు రాసి చెప్పాలి, అవి వడల గొడవ అయింది. వీళ్ళు స్ట్రగ్లింగ్ ఫేస్ లో గట్టి ఏముండే ఇట్లా రాళ్ళలా పొద్దున్న తెచ్చుకున్న వడలు సాయంత్రం తినేటోళ్ళ అంటే అట్లా ఏమైనా ఉందా? ఏదో ఉంటుంటది అట్లా. లేకపోతే అమ్ముడు పోని వడలు ఫ్రీగా తింటుండేనా? లైక్ వాట్ ఈస్ ద రిలేషన్ వాళ్ళతో? నిజంగా
ఇంకా మైనర్ థింగ్స్ ఉన్నాయి బ్రో. అజయ్ తో మళ్ళీ ఆ కాన్వర్సేషన్ ఉంటుంది. నీ పేరు తేజస్వి ఎందుకు పెట్టుకున్నావు అంటే, అబ్బాయికి అమ్మాయి పెడితే ఎట్లా ఉంటుంది అంటే నీ పేరు తేజస్వి అంటే, కాదు జనరల్ గా చెప్పాను. అది కూడా సీరియస్ గా చెప్తాడు, కాదు జనరల్ గా చెప్పాను. హోల్ బిట్ కదా, ఇట్ వాస్ వెరీ వెల్ డన్ అంటే నేను. అండ్ ఇంకోటి ఆఫ్ కోర్స్ క్రైమ్ సీన్ కంటామినేషన్ నాన్ సెన్స్ ఏదైతే ఉండనో, ఇట్ వాస్ సో ఫనీ. దట్ ఈస్ వాట్ ఈస్ మై ఫిలాసఫీ ఆఫ్ కామెడీ. If you want to exaggerate, go full hard. Yeah, go full man. Full retard, yeah. It should not make sense in any way. Yeah. You should do that. నిజంగా వాడు వస్తాడు దాక్కొని, ఓ షిట్ మ్యాన్, గజని కాదు అదేంటి, ఘర్షణ తెలుసా? ఇది ఘర్షణ మూవీలో. సో అగైన్ అది నాకు ఎంత నవ్వొచ్చిందంటే, సమ్ ఆఫ్ ద మిమికింగ్ ఏదైతే చేసిండు యాజ్ ఇట్ ఈస్, అగైన్ దాంట్లో మళ్ళీ నా స్టైల్ పెడతావు ఏం లేకుండా, అది ఆల్ త్రూ ఉండే అసలు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఆ కంటామినేషన్ అయిపోయిన తర్వాత బాత్రూమ్ కి వెళ్ళి బయటకు వచ్చి ఆకలిస్తుంది సార్ అంటే, కమ్ ఆన్ ఇది ఆన్ పార్ విత్ కోడిగుడ్డు ఇస్తాను నీకు నా నంబర్ ఇస్తావా? నిజంగా రైట్, నిజంగా. అది దేంట్లో ఉండే, అది సాకిని దాకిని. ఓ గాడ్. ఉచ్చబోస్తున్నప్పుడు షివర్ అవ్వడము, వడకడం, ఇట్స్ ఆల్సో గుడ్. కానీ ట్రాపిక్ థండర్ లో చేశారు, చాలా బాగా చేశారు. బాత్రూమ్ ఇలాగా ఆకలిస్తుంది సార్ అనడం మాత్రం, దట్ ఈస్ రియలీ కమ్ ఆన్, సో గుడ్. నాకు ఇంకోటి ఏం నచ్చింది సార్, ద ఆబ్వియస్నెస్ దే బ్రాట్ ఆన్ టు ద స్క్రీన్. యా, కొన్ని చోట్ల యు నో దట్ దే ఆర్ చీటింగ్ కదా, అవును. ఎక్కడైతే ఆబ్వియస్ గా ఉండాలో ఆబ్వియస్ గా చేశారు వాళ్ళు. అండ్ కొన్ని చోట్ల దే యాక్టెడ్ యాజ్ అ క్యారెక్టర్. అండ్ ఆ టైమింగ్ ఒకటి, అట్ వాట్ టైం వాళ్ళు చూస్ చేసుకున్న మూమెంట్స్, ఎక్కడ వాళ్ళు ఆబ్వియస్ గా చేయాలి, ఎక్కడ వాళ్ళు ఇది చేయాలి, ఐ థింక్ దట్ వాస్ బ్రిలియంట్ అనిపించింది. ఇంకోటి ఆలోచిద్దాం. దానికి ఎంత స్టూపిడ్ బిట్ అది, బట్ దానికి ఫుల్ వెళ్ళారు వాళ్ళు. దామిని పిలుస్తున్నాడు, మనకి కొడుతున్నాడు చూడు, ఎక్కి కొడుతున్నాడు. ఇట్స్ జస్ట్ కొన్ని అగైన్ నాకైతే ఇప్పుడు గుర్తొస్తున్నాయి, బండి దట్ ఈస్ ఆల్ దట్ హోల్ ఫ్యాక్షనిస్ట్ మూవీస్ లో ఉంటాయి చూడ. నాకు దే డిడ్ ఇట్ సో వెల్, దే ఏమంటే సీమ్లెస్ గా పెట్టిన అందులో. అండ్ దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సటిల్ గా యాక్టింగ్ చేయాలని, మేబీ దట్ వాస్ అ ప్యారడీ ఆన్ సరిపోదా సటిల్టీ, ఇది చాలుగా. సో ఇంకేమైనా ఉన్నాయా బ్రో నీకు పాయింట్స్? అంతే. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ ఇట్, ఫ్రేమ్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఎ క్యాప్సూల్. అండ్ ఇది మోర్ దెన్ 1 time వాచ్ కి సరిపడే అంత కుక్కింగ్ దీంట్లో, మోర్ దెన్ 2 time వాచ్ కూడా ఇది యాక్చువల్లీ, అంత కుక్కారు మెటీరియల్ దీంట్లో. సో నేను ఒక 4.5 times చూస్తే నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, అన్ని జోకులు విన్నా నేను అని. బ్రూట్, నీకు ఈ సినిమాల్లో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఒకటే ఉంది, బోకస్. నేర్చుకోండి ఇండస్ట్రీ. కామెడీ, ప్యారడీ, సెటైర్, పేసింగ్, స్క్రీన్ ప్లే, ప్లాటింగ్, క్యారెక్టరైజేషన్, సీక్వెల్ మేకింగ్, సటిల్ యాక్టింగ్, ఇంకా ఫ్రాంచైజ్, సీక్వెల్ మేకింగ్, ఎగ్జాక్ట్లీ, ఇంకా నాట్ యూజింగ్ సిమెంట్స్, ఎగ్జాక్ట్లీ, అదొకటి. బ్రాండింగ్, లేయర్స్ ఆఫ్ బ్రాండింగ్, ఇంకా మ్యూజిక్ అండ్ ఫ్లో, సీన్ టు సీన్ ఫ్లో, స్టోరీ టెల్లింగ్, బేసికలీ అన్ని నేర్చుకోండి. అండ్ డైరెక్టర్ నాట్ కమింగ్ ఇన్ ది ఎండ్, ఇది మాత్రం కంపల్సరీ. అది ప్లీజ్ ఫస్ట్ నేర్చుకోండి. మీరు రివర్స్ చూడండి మూవీ, ఇది కూడా మెమెంటో సినిమా. ఓకే, నాకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో అంటే, నువ్వు చెప్పిందే మొత్తం కవర్ అవుతుంది అంతే. నేర్చుకోవాల్సింది ఇవే ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం. ఒక్కటి నేను ఏం యాడ్ చేస్తా అంటే, సెల్ఫ్ అవేర్ యాక్టింగ్ చేయకండి ప్లీజ్. చిరాకు దొబ్బుతుంది అది చూస్తే. కొంచెం క్యారెక్టర్ కి ఇంకా స్టోరీకి కన్సిస్టెంట్ గా చేయండి పర్ఫార్మెన్స్. ఏదో మాకు తెలుసు కదా ఇది హారరే కదా, ఇది కామెడీయే కదా, అది ఆడియన్స్ లో అది కనిపిస్తే అది చిరాకు ఉంటుంది. ఆర్టిస్ట్ లో నో, ఐ మీన్ యాజ్ అన్ ఆడియన్స్ కనబడుతుంది. అది తెర మీద అది కనిపిస్తే అది నిజంగా బాగుండదు. అది కొంచెం ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్, ఇది గుణపాఠం అని కాదు, అజయ్ని వెన్నెల కిషోర్ని పెట్టి ఓ మూవీ తీయండి మంచిగా. ఒక బడి, ఒక లైక్ ఏమంటారు బకెట్ లిస్ట్ అలా టైప్ మూవీ ఒకటి తీయండి. ఎగ్జాక్ట్లీ. నాది ఇంకో గుణపాఠం ఉంది బోకస్, ప్లీజ్. లైఫ్ ఎప్పుడైనా బోర్ కొడుతుందంటే, లైఫ్ ని కొంచెం ఎక్సైటింగ్ గా చేయడానికి తప్పు ఫ్లోర్కి వెళ్ళండి.
సింపుల్. వై నాట్? రెండు సార్లు చెప్పాల్సి వస్తుంది. 2 మూవీలు తీసిండ్రు ఈ గుణపాఠం చెప్పనీకి. ఆయన కానీ నేర్చుకోకపోతే ఎట్లా? ఇట్స్ సర్ప్రైజ్. జస్ట్ బార్జిన్ అంతే, గేట్ క్రాష్ అవ్వండి వేరే పార్టీలో. యూ నెవర్ నో మీకు ఏమవుతుందో. యూ నెవర్ నో. యా. సో అదండి మత్తు వదలరా 2 రివ్యూ. ఎస్. ఇప్పుడు మనం వచ్చేద్దాం రేటింగ్ కి. ఓ అబ్సల్యూట్లీ. బ్రూట్, ఈ సినిమాకి దేంట్లో రేటింగ్ ఇద్దాం? స్టాంప్స్. ఎస్, స్టాంప్స్లో ఇవ్వచ్చు. స్టాంప్స్ కూడా ఒక జోక్ బాగుంది. ఇన్ని స్టాంప్స్ కొన్నామంటే కాన్ఫిడెన్షియల్ లెటర్లు ఎవరికో రాస్తున్నావు చెప్పరా? నువ్వు అల్కైదా టెర్రరిస్ట్? ఏ టెర్రరిస్ట్ కి రాస్తున్నావు? ఎవరు ఉత్తరాలు రాస్తున్నావు అంట. హిలేరియస్. బ్రూట్, ఇది ఆడియో పాడ్కాస్ట్ మన వాళ్ళకి కనబడదు, బట్ ఎగ్జాక్ట్ అజయ్ లాగానే అడుగుతా నేను. ఓకే బ్రూట్, మత్తు వదలరా పార్ట్ 2కి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఎన్ని స్టాంప్స్ ఇస్తున్నావు బ్రూట్? అన్ని స్టాంప్స్ ఇస్తున్నా. 10 స్టాంపులు. ప్రొఫెషనల్ రివ్యూవర్ గా ఇది చాలా ట్రిక్కీ అయిన జానర్. ఇది ప్యారడీ / కామెడీ ప్యారడీ. రైట్. సో దీన్ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసినందుకు వితౌట్ సెకండ్ ఆఫ్ ఏమంటారు డ్రాప్ ఇన్ ఎనర్జీ ఆర్ ఎంటర్టైన్మెంట్. అండ్ నువ్వు చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ మర్చిపోయినా. చెప్పు. ప్రొడక్షన్స్ మ్యాసివ్, బ్యూటిఫుల్. అవును. యా, ప్లీజ్ కంటిన్యూ. సో నేను దీనికి 10 స్టాంప్స్. అన్ని స్టాంప్స్, ప్రతి ఒక్క స్టాంప్ అవసరం అండి. ఇంకా కొన్ని కూడా ఇస్తాను నేను. నిజంగా అన్ని ఇచ్చినావు? యా, అన్ని ఇచ్చేసిన. I can't cheat the dialogue. Wonderful. Congratulations to మత్తు వదలరా. Congrats. 10 అనేది ఉట్టిగానే అసలు 6 దాటడమే కష్టం ఇక్కడ కామెడీలో. దేంట్లో అయినా యాక్చువల్లీ, బట్ కామెడీలో ఇంకా కష్టం. బట్ 6 దాటడం, డ్రామాలో ఈజీగా దాటుతారు 6. అంటే థై గ్యాప్ లో మెట్రిక్ పాస్ అవడం అనేది, అసలు డిస్టింక్షన్ అవ్వడం అనేది కమాన్ చాలా కష్టం. అందులో 10 కొట్టినరు అంటే యూ జాయిన్ ద లీగ్స్ ఆఫ్ బ్రోచే, ఆనంద బ్రహ్మ. యాక్చువల్లీ పీక్స్. ఎందుకంటే ఐ కాంట్ ఫైండ్ అ ఫాల్ట్ విత్ ద మూవీ. ఫెయిర్ ఎనఫ్. ఇంకేం చేస్తాను? యు ఆర్ ఎ ప్రొఫెషనల్. ఐ యామ్ ఫోర్స్డ్. వాట్ యు గోనా డు? యు ఆర్ ఎ ప్రొఫెషనల్. ఐ యామ్ ప్రొఫెషనల్. దట్స్ ఇట్. బ్రో, నాకు ఈ సినిమాకి 10 స్టాంపుల్లో 9 స్టాంపులు ఇస్తా బ్రో నేను. వెరీ గుడ్. ఇన్సేన్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎక్స్పెక్టెడ్. బట్ 9 10 కంటే తక్కువ కాదు. యాక్చువల్గా థైగ్యాప్ కాదు. ఎందుకంటే ఈ పర్టికులర్ జానర్ కి అంత హై రేటింగ్ రావడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఎస్పెషల్లీ థై గ్యాప్ లో 8 దాటిందంటే బట్టలు చింప అంతే. ఇంకా పిచ్చోడు అయిపోలే అంతే. వచ్చేది లేదు, పెట్టాలి. సో అదండి, ఎక్స్పర్ట్స్ వింటున్నారా? ఎస్, మా మత్తు వదలరా 2 రివ్యూ అంతటితో సమాప్తం. మీకేమనిపించింది సినిమా చూసి? మీకు చాలా చాలా అనిపించుంటాయి, డౌటే లేదు. సో మాకు అన్ని రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా, మా అవార్డ్ విన్నింగ్ సోషల్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. మా డిస్కార్డ్ కూడా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇంకా మా లింక్ ఇన్ బయోలో కూడా ఉంటుంది. కొట్టి వచ్చేయండి, అన్నిటికీ తస్కరించండి ఆ డిస్కార్డ్ లింక్ ని. సో అంతటితో బ్రోట్, మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, హలబలబా పంచండి.